సెవెంత్ క్లాస్‌కి సంబంధించి యూనిట్ 4 పూరీలో ట్రావెల్ అండ్ అడ్వెంచర్‌లో 'ద టన్నెల్' అనేటటువంటి పాఠ్యాంశం ఉంది. ఇది రాసిందొచ్చేసి రస్కిన్ బాండ్ గారు రాశారు. చాలా పుస్తకాల్లో మన పాఠ్య పుస్తకాల్లో రస్కిన్ బాండ్ గారు రాసినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఈ కథొచ్చేసి అదిగోండి చూడండి మీరు చూస్తున్నారు గదా! ఈ ప్రదేశానికి సంబంధించింది. ఇక్కడ ఒక కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతంలో కొండని తొలిచారనమాట. దిస్ ఈజ్ కట్టింగ్ అంటారు దీన్ని. దీన్ని తొలిచి రైలు మార్గం అయితే ఏయడం జరిగింది. ఇది చూడడానికి ఒక అబ్బాయి అయితే వచ్చాడు. అసలు ఏంటి కథ ఏందనేది చూద్దాం. ఇట్ వాస్ ఆల్మోస్ట్ నూన్. ఏమైంది? మధ్యాహ్నం అయింది. అండ్ జంగిల్ వాస్ వెరీ స్టిల్. అండ్ ఏదైతే ఆ అడవి ఉందో చాలా ప్రశాంతంగా ఉంది. వెరీ సైలెంట్. చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి శబ్దాలైతే మాత్రం లేవు. హీట్ వేవ్స్ షిమ్మర్డ్. ఇక హీట్ వేవ్స్ వస్తున్నాయి. అంటే వేడి గాలులు వస్తున్నాయి. అక్కడ ఒక రైల్వే ఎంబాంక్‌మెంట్ ఉంది. ఏంటి రైల్వే ఎంబాంక్‌మెంట్ అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పట్టాలున్నాయా? 2 పట్టాలు ఇలా ఎళ్తున్నాయా? దాని కింద ఉంది చూసారా? అదే రైల్వే ఎంబాంక్‌మెంట్. అంటే గట్లు కట్టేసి దాని పైగా ఈ యొక్క రైలు లైన్‌లని వేయడం అయితే జరిగింది. ఎందుకని? కుంగిపోకుండా. రైలు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? మామూలు మట్టి మీదేస్తే కుంగిపోతాయి కాబట్టి, అలా గట్లు కట్టారు. దీన్నే రైల్వే ఎంబాంక్‌మెంట్ అంటారు. ఈ సిమెంట్ అడ్డంగా ఏసారే వాటినే రైల్వే ఎంబాంక్‌మెంట్స్ అంటారు. ఇక్కడ షిమ్మర్డ్ అంటే ఏందంటే మెరవడం. ఈ పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్‌లో మెరుస్తుందన్నమాట. దీనికి హీట్ వేవ్స్ ఉన్నాయి అంటే అది సమ్మర్ అని మనకు అర్థమవుతుంది. రైల్వే ఎంబాంక్స్‌మెంట్స్ అంతా కూడా ఏందంటే పొగలు కక్కుతున్నట్టుగా మెరుస్తుంది అక్కడ. మొత్తం గూడా ఎండకి కానివ్వండి, అట్లా మెరుస్తూ ఒకలాంటి కాంతొస్తుంది. షిమ్మర్డ్ అంటే మెరవడం. హీట్ వేవ్స్ వల్ల అనమాట. వేర్ ఇట్ కట్ ఎ పాత్ టు ద టాల్ ఎవర్ గ్రీన్ ట్రీస్. ఇక్కడ చూడండి ఈ మార్గం చుట్టుపక్కల మీకు ఏం కనబడతాయంటే పెద్ద పెద్ద వృక్షాలు కనబడతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మార్గం గుండా టోటల్‌గా రైల్వే లైన్ ఉంది. ఇది కట్టింగు. ఇది వచ్చేసి రైల్వే ఎంబాంక్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పట్టాలు ఏవైతే ఆహ్, పరిచారో అది రైల్వే ఎంబాంక్‌మెంట్ అన్నమాట. ద రైల్వే లైన్స్ వర్ 2 స్ట్రెయిట్ బ్లాక్ సర్పెంట్స్. ఈ ఏవైతే ఉన్నాయో 2 సర్పాలన్నమాట. 2 పెద్ద మహా సర్పాలు ఎళ్ళిపోతున్నాయి. ఎక్కడికి? డిసపియర్డ్ ఇంటూ టన్నెల్ ఇన్ ద హిల్ సైడ్. అయి ఏం చేస్తాయంటే టోటల్‌గా టన్నెల్‌లోకి ఆ సొరంగంలోకి టన్నెల్ అంటే సొరంగం అన్నమాట. ఇప్పుడు సొరంగాన్ని తవ్వారు ఈ రైల్వే మార్గాన్ని ఏయడానికి. ఆ సొరంగంలోకి ఈ రైలు పట్టాలు ఏవైతే ఉన్నాయో పాముల్లాగా అలా మాయమైపోతున్నాయి చూడండి కనబడట్లేదు. సూరజ్ స్టూడ్ నియర్ ద కటింగ్. ఇప్పుడొచ్చింది. సూరజ్ ఏం జేశాడు? ఈ కటింగ్ అంటే ఇక్కడ. ఈ ప్లేస్‌లో నిలబడ్డాడనమాట సూరజ్. వెయిటింగ్ ఫర్ ద మిడ్‌డే ట్రైన్. మధ్యాహ్నం వచ్చేటటువంటి ఏదైతే ట్రైన్ ఉందో దాని కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇట్ వాస్ నాట్ ఎ స్టేషన్. అదేదో స్టేషన్ గాదు. ట్రైన్ టికెట్లు తీసుకునేటటువంటి ప్లేస్ అయితే గాదు. హి వాస్ నాట్ క్యాచింగ్ ఎ ట్రైన్. అతను ఎందుకున్నాడు సూరజ్ అక్కడ ఉండి ఏమి ఏదైనా ట్రైన్‌ని అందుకోవాలని అనుకోవట్ల. అతనేందంటే జస్ట్ ఉన్నాడు అక్కడ. ఎందుకున్నాడు? హి వాస్ వెయిటింగ్ సో థాట్ హి కుడ్ వాచ్ ఎ స్టీమ్ ఇంజిన్ కమ్ రోరింగ్ ఔట్ ఆఫ్ ద టన్నెల్. ఈ సొరంగం గుండా ట్రైనొస్తుంది. ఆ ట్రైన్ వచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే అది నిప్పులు గక్కుకుంటా గాదు. పొగని గక్కుకుంటా వచ్చిద్ది. ఎందుకని? స్టీమ్ ఇంజిన్ కాబట్టి. నీటి ఆవిరి ఒక్కసారిగా ఆ సొరంగం మొత్తం నింపబడిపోయి, ఒక్కసారిగా అది బయటికొచ్చేటప్పుడు, అది ఏదైతే మొత్తం ఆ వాయువులన్నీ కలిసొచ్చేటప్పుడు చూస్తే, అది అతనికి చాలా ఏందో అద్భుతంగా కనబడుతుంది. అది చాలా సౌండ్ చేసుకుంటా వస్తుంది. అది చూడాలని చెప్పేసి ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ ప్లేస్‌లో సేఫ్ ప్లేస్ అన్నమాట ఇది. ఎందుకంటే రెయిన్ పట్టాల మీద ఎళ్ళిపోతుంది. ఇతను ఇక్కడ నించొని చూస్తున్నాడు. హి హాడ్ సైకిల్డ్ ఔట్ ఆఫ్ ద టౌన్. ఎక్కడి నుంచొచ్చాడు? సైకిలింగ్ చేసుకుంటూ వచ్చాడు. సైకిలేసుకొని మొత్తం టౌన్ అంతా తిప్పుకుంటూ అతను ఆ ప్రదేశం కోసం వచ్చాడనమాట. టేకెన్ ద జంగిల్ పాత్ అంటిల్ హి హాడ్ కమ్ టు ఏ స్మాల్ విలేజ్. ఇక టౌన్ నుంచి జంగిల్ పాత్ అంటే అడవికెళ్ళే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎప్పుడు దాకంటే ఒక చిన్న ఊరొచ్చింది. ఆ అడవి గుండా, ఆ మార్గం గుండా
ఇతను వస్తున్నప్పుడు ఒక ఊరు తగిలింది, చిన్న ఊరు. హీ హ్యాడ్ లెఫ్ట్ ద సైకిల్ దేర్. అక్కడ సైకిల్‌ని వదిలేసాడు. అండ్ వాక్డ్ ఓవర్ లో స్క్రబ్ కవర్డ్ హిల్. స్క్రబ్ కవర్డ్ అంటే ఇక్కడ మీరు చూడండి, ఇదంతా కూడా స్క్రబ్ కవర్డ్ అన్నమాట. టోటల్‌గా ఏవైతే చిన్న చిన్న పొదలు కవర్ అయ్యి ఉన్నాయో ఆ ప్రాంతానికి నడుచుకుంటా వెళ్ళాడు. డౌన్ టు ద టన్నెల్ ఎగ్జిట్. ఇక టన్నెల్ యొక్క ఎగ్జిట్‌కి, టన్నెల్ ఏదైతే సొరంగ మార్గం ఉందో ఆ సొరంగ మార్గం యొక్క అంతిమం ఎగ్జిట్ ప్రాంతానికి వచ్చాడు. ఇదే సొరంగం ఎగ్జిట్ ప్రాంతానికి వచ్చాడనమాట. ఎందుకు? ఒక డ్రాగన్ లాగా నిప్పులు కక్కుకుంటా వచ్చేటటువంటి జీవి కోసం ఎదురు చూసినట్టుగా ఈ సూరజ్ ఆ యొక్క ట్రైన్‌ని చూడ్డానికి ఆ సొరంగం నుంచి పెద్దగా అసలు అదేదో నిప్పులు కక్కునే డ్రాగన్ లాగా వస్తున్నట్టుగా పొగలు కక్కుంటూ వస్తున్నటువంటి ఆ ట్రైన్‌ని చూడాలని అక్కడ నించున్నాడు. నౌ హి లుక్డ్. ఇక చూశాడు. హీ హ్యాడ్ హార్డ్ ఇన్ డిస్టెన్స్. దూరం నుంచి ఒక శబ్దం వినబడుతుంది. ద షిల్ విజిల్ ఆఫ్ ది ఇంజిన్. ఇంజిన్ యొక్క శబ్దం వస్తుంది. పెద్ద కేకలాగా. షిల్ అంటే గట్టి కేక అన్నమాట. షిల్ అంటే పెద్ద కేకలాగా వస్తుందన్న విజిల్ సౌండ్ అన్నమాట. హీ కుడ్ నాట్ సీ ఎనీథింగ్. ఏదైతే కనబడట్లా. ఎందుకని? బికాస్ ద ట్రైన్ వాజ్ అప్రోచింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద హిల్. వంపులో అలా టర్న్ చేసుకొని రావాలా. అందుకని ఇలా టర్న్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడున్న వ్యక్తికి ఇక్కడ ఉన్న ట్రైన్ కనబడదు కదా! అందుకననమాట. అదర్ సైడ్ ఆఫ్ ది హిల్ ఉందది. ఇలా టర్న్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడున్న సూరజ్‌కి అదైతే కనబడట్లేదు గానీ, గట్టి సౌండ్‌లైతే వినబడుతున్నాయి. ఆహ్, వస్తున్నటువంటి విజిల్ ఇంజిన్ వచ్చేటప్పుడు ఒకలాంటి విజిల్ సౌండ్ వేస్తుంది. ఆ సౌండ్ అయితే వినబడుతుంది. అంటే ట్రైన్ అనేది రాబోతుంది. అలర్ట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చింది. బట్ ప్రెజెంట్‌లీ ఎ సౌండ్ లైక్ డిస్టెంట్ థండర్ ఇష్యూడ్ ఫ్రమ్ ద టనెల్. ఇతను ఇప్పుడు టన్నెల్‌కి ఇక్కడ సేఫ్ ప్లేస్‌లో ఉన్నాడు. బయట నుంచి అది లోపలికి ఇలా వస్తుంది. వస్తున్నప్పుడు ఒక డిస్టెంట్ థండర్, ఒక ఉరుము ఉరిమిందనమాట టన్నెల్‌లో సొరంగం గుండా. అండ్ హి న్యూ ద ట్రైన్ వాస్ కమింగ్ త్రూ. అర్థమైపోయింది ఆ సొరంగం గుండా ట్రైన్ అనేది వస్తుందనే విషయం తనకైతే అర్థమైంది. జాగ్రత్త పడాల్సిన సమయం అన్నమాట. అలా చూస్తున్నాడు అక్కడ నించొని. ఏ సెకండ్ ఆర్ 2 లేటర్. ఎంతో టైం తీసుకోలా. చాలా చాలా స్పీడ్‌గా 2 సెకండ్‌లోనే ద స్టీమ్ ఇంజిన్ షాట్ ఔట్ ఆఫ్ ద టన్నెల్. సొరంగంలో నుంచి స్టీమ్ ఇంజిన్ ఆవిరి కక్కుకుంటా బయటికి రావడం అయితే జరిగింది. ఆవిరి ట్రైన్ అన్నమాట. అంటే ఏంటి? వేడి వేడి నీళ్లుంటాయి. ఆ వచ్చేటటువంటి ఏదైతే స్టీమ్ ఉంటుందో నీటి ఆవిరితో ఈ యొక్క ట్రైన్ అనేది నడుస్తుందనమాట. బొగ్గు ఇయన్నీ మండిస్తా ఉంటారు. వేడి నీళ్లుంటాయి. బాగా మరిగిపోయి అది ఏదైతే ప్లేట్‌ని మన అన్నం వండేటటువంటి ప్లేట్‌ని ఎట్లా అయితే పైకి తన్నేస్తుందో అట్లా పెడతా ఉంటుంది. ట్రైన్ అనేది మూవ్ అవుతా ఉంటుంది. అంతకుముందు ఈ విధంగా రన్ అయ్యాయన్నమాట. స్నార్టింగ్ అసలు పెద్ద శబ్దం జనరల్‌గా నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారే, శబ్దాలొస్తుంటాయే. అట్లాంటి శబ్దాలనమాట. అంటే పఫింగ్ ఈ పొగ ఏదైతే సిగరెట్ గనక వెలిగించి వదులుతూ ఉంటారు. పఫ్స్ అని. అట్లా ఏందంటే టోటల్‌గా పొగలు కక్కుకుంటూ అని చెప్పేటటువంటి అర్థంలో స్నోర్టింగ్ శబ్దం చేసుకుంటూ అండ్ పఫింగ్ పొగలు. ఎక్కడ చూసినా పొగలు కనబడుతున్నాయి. మనిషి ఏం కనబడట్ల. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కనబడట్ల. అంతా నీటి ఆవిరితో కూడినటువంటి ఆ వాతావరణం పొగ అనేదే కనబడుతుంది. లైక్ సమ్ గ్రీన్, బ్లాక్, గోల్డ్ డ్రాగన్, సమ్ బ్యూటిఫుల్ మాన్స్టర్ ఔట్ ఆఫ్ సూరజ్ డ్రీమ్. సూరజ్ ఏమనుకొనొచ్చాడు? ఒక డ్రాగన్ రాబోతుంది. ఎలాంటి డ్రాగన్ అది? గోల్డ్ డ్రాగన్. బంగారు వర్ణము కలిగినటువంటి డ్రాగను నిప్పులు జిమ్ముకుంటూ అది ఎట్లా ఉందంటే గ్రీన్ కొన్ని చోట్ల, బ్లాక్ కొన్ని చోట్ల బంగారు వర్ణం కలిగిన డ్రాగను నిప్పులు జిమ్ముకుంటూ వస్తూ ఉంటుంది. అట్లా కనబడిద్ది నాకు. ఆ ట్రైన్ గనక సొరంగంలో నుంచి వస్తుంటే అనుకోని బ్యూటిఫుల్ మాన్స్టర్‌లాగా కనబడుతుందనేసి వచ్చి ప్రమాదకరమైనప్పటికీ కూడా ఏం చేశాడంటే ఆ కటింగ్ ఎగ్జిట్‌లో నించున్నాడు. షవరింగ్ స్పార్క్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇట్ రోడ్ ఛాలెంజ్ టు ద జంగిల్. ఇక చూసుకోండి అది వెళ్ళేటప్పుడు టోటల్‌గా నిప్పులు గక్కుకుంటూ నిజంగా నిప్పులు గక్కిందా అంటే ఇక్కడ షవరింగ్ స్పార్క్స్ వచ్చేసిందంటే టోటల్‌గా ఎటు చూసినటువంటి పొగ. లెఫ్ట్ అండ్ రైట్. ఒకవైపు గాదు. లెఫ్ట్ అండ్ రైట్ ఎందుకొస్తుంది? ఆ యొక్క సొరంగంలో వదిలింది.
సొరంగంలో వదిలింది పైకెళ్ళలేదు. వస్తే గిస్తే ఎటు రావాలి? ఓపెన్‌గా ఉన్న ప్లేస్‌లో నుంచి రావాలి. కాబట్టి కుడివైపు, ఎడమవైపు, కుడివైపు ఇటు రోడ్ ఛాలెంజ్ టు జంగిల్. ఆ అడవికే ఒక ఛాలెంజ్ విసురుతున్నా చూడు, నిన్ను జయించాను చూడు అన్నట్టుగా వస్తుందది. ఇన్‌స్టింక్టివ్‌లీ సూరజ్ స్టెప్డ్ బ్యాక్ ఫ్యూ పేసెస్. అనుకోకుండా అంటే కావాలని గాకుండా భయం అనేది జనరల్‌గా ఎదురుగా వస్తుంటే ఏం చేస్తాం? పక్కకు తప్పుకుంటాం. అదేదో కావాలని కాదు, అప్రయత్నంగా అంటారు. ఇన్‌స్టింక్టివ్‌లీ అప్రయత్నంగా సూరజ్ ఏం చేశాడు అంటే వెంటనే కొన్ని అడుగులు వెనక్కేశాడు. ఇన్‌స్టింక్టివ్‌లీ. వేవ్స్ ఆఫ్ హాట్ స్టీమ్ స్ట్రక్ హిమ్ ఇన్ ద ఫేస్. ఆ ఏదైతే పొగొచ్చిందో, ఆ నీటి ఆవిరితో కూడినటువంటి పొగ సూరజ్ మొహాన్ని ఒక గుద్దు గుద్దినట్టు గుద్దిందనమాట. ఈవెన్ ద ట్రీ సీమ్ టు ఫ్లించ్ ఫ్రమ్ నాయిస్ అండ్ హీట్. చెట్లు కూడా ఏమైందంటే అటు ఇటు ఊగిపోయింది. చెట్లు కూడా ఎట్లా అయితే సూరజ్ యొక్క మొహం మీద పడిందో పంచ్, అట్లానే చెట్లకు కూడా పడింది. పడినప్పుడు అవి కూడా ఊగిపోయినాయి. చెట్లకు కూడా ఈ నీటి ఆవిరి తగిలింది. అండ్ ఆ శబ్దం కూడా, శబ్ద తరంగాలు అండ్ అట్లానే ఆవిరి ఏవైతే ఉందో ఆ నీటి తరంగాలు 2 కూడా ఆ చెట్లను ఊగిపోయేటట్లు చేసి. అండ్ దెన్ ట్రైడ్ హ్యాడ్ గాన్ లీవింగ్ ఓన్లీ ఎ ప్లూమ్ ఆఫ్ స్మోక్. ప్లూమ్ ఆఫ్ స్మోక్ అంటే ఇలా ఇదిగోండి చూడండి. ఈ పొగ ఏదైతే ఉందో అన్నీ ప్లూమ్ ఆఫ్ స్మోక్ అంటే జనరల్‌గా పెద్ద పెద్ద ఈకల్లాగా అయన్నీ ఏమవుతాయి? అదృశ్యం అయిపోతాయి. ఆ పొగంతా కూడా. పొగలన్నమాట. ఎటు చూసిన పొగలు. టు డ్రిఫ్ట్ లేజీలీ ఓవర్ టాల్ షీషమ్ ట్రీస్. ఇక వచ్చినవి కాస్త ఏం జరిగినియి? ఈ షీషమ్ ట్రీస్ అన్నమాట. పొడుగ్గా ఉంటాయి. నార్త్ ఇండియాలో పెరుగుతా ఉంటాయి. ఇవి ఏం చేసి ఈ పొగలు అట్లా పైకి చిన్నగా ఎళ్ళిపోవడం మొదలెట్టింది. చిన్నగా. ద జంగిల్ వాస్ స్టిల్ అగెయిన్. ఇంక మళ్ళీ ముందు ఉన్నటువంటి ప్రశాంతత అనేది ఆ యొక్క అడవికొచ్చేసింది. నో వన్ మూవ్డ్. ఎవరు కదల్లా. ఏ జంతువు కదిలినట్టు కనబడలేదు. తచ్చాడినట్టు కనబడలేదు. ఏ శబ్దం లేదు. సూరజ్ టర్న్ ఫ్రమ్ హిస్ కాంటెంప్లేషన్ ఆఫ్ డ్రిఫ్టింగ్ స్మోక్ అండ్ బిగాన్ వాకింగ్ అలాంగ్ ద ఎంబాంక్మెంట్ టువర్డ్స్ ద టన్నెల్. ఇక ఏం చేశాడంటే సూరజ్ తానున్నటువంటి ఆలోచనలో నుంచి బయటపడ్డాడు. ఒక డ్రాగన్ వస్తుంది. నిప్పులు కక్కుకుంటా వస్తుంది. అని ఏదైతే ఉందో ఆలోచన, కాంటెంప్లేషన్ అంటే ఆలోచన అన్నమాట. తానున్నటువంటి ఏదైతే డీప్ థాట్ అన్నమాట. ఆలోచన. ఆ ఆలోచనలో నుంచి ఆహ్, ఏం చేశాడంటే బయటికొచ్చాడు. వచ్చేసి అండ్ బిగాన్ వాకింగ్ అలాంగ్ ద ఎంబాంక్మెంట్ టువర్డ్స్ ద టన్నెల్. ఏదైతే ఇక్కడ పట్టాలున్నాయో దీంట్లో నుంచి ఇట్లా లోపలికి నడుచుకుంటా ఈ ఇట్లా లోపలికి వెళ్ళాడన్నమాట. ఈ పట్టాలు ఇట్లా పెట్టుకొని లోపలికి. ద టన్నెల్ గ్రూ డార్కర్. అసలు టన్నెలు చాలా చాలా చీకటిగా ఉంది. కట్టిక చీకటిగా ఉంది. యాస్ హి వాక్డ్ ఫర్దర్ ఇంటూ ఇట్. ఎళ్ళే కొద్దీ చీకటి అండ్ ఆ ప్రదేశంలో ఏమున్నాయో కూడా తెలియట్లా. వెన్ హి హాడ్ గాన్ అబౌట్ 20 యార్డ్స్, ఒక 20 యార్డ్స్ ముందుకెళ్ళంగానే ఇట్ బికేమ్ పిచ్ డార్క్. కట్టిక చీకటిగా మారింది. ఏం కనబడట్లా. సూరజ్ హ్యాడ్ టు టర్న్ అండ్ లుక్ బ్యాక్ ఎట్ ద ఓపెనింగ్ టు రిష్యూర్ హిమ్సెల్ఫ్ థాట్ దేర్ వాస్ స్టిల్ డే లైట్ ఔట్ సైడ్. ఇతనికి అనుమానం వచ్చిందేందంటే, తాను బయట అసలు మధ్యాహ్నం వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క ట్రైన్ వచ్చేసింది. కానీ లోపలికెళ్ళే కొద్దీ నైట్ అయిపోయిందా? అర్ధరాత్రి అయిపోయిందా? ఏంది అని భయమేసిందనమాట. ఒక్కసారిగా అతని మైండ్ అతన్ని పని చేయనీయలా. అరే! అప్పుడేంది కటిక చీకటయిపోయింది? ఏమైందిక్కడ? టైం ఏంది? ఎస్కేప్ అయిపోయిందా ఏంది? ఏమైంది? అనేసి మరలా ఇతను ఉన్న సొరంగంలో ఎటునుంచొచ్చాడో అటు కొంచెం దూరం ఎళ్లి, ఆ చివ్వర వెలుతురుని చూస్తాడు. ఆ! లేదు లేదు. ఇదంతా సొరంగ మాయ. ఇదంతా కూడా సొరంగం చేస్తున్నటువంటి మాయ, చీకటి పడిందని ఏం లేదు. మనకక్కడ వెలుతురు కనబడతానే ఉంది. అహెడ్ ఆఫ్ హిమ్ ద టన్నెల్స్ అదర్ ఓపెనింగ్ వాస్ జస్ట్ ఎ స్మాల్ రౌండ్ సర్కిల్ ఆఫ్ లైట్. ఇక ముందుకు చూశాడు. చూడంగానే ఇటు పక్క కూడా ఇంకో పక్క కూడా వెలుతురైతే కనబడుతుంది. మనం అటువైపు వెళ్దాం. ఏం పర్వాలేదు. ఇది సొరంగం క్రియేట్ చేసిన చీకటే తప్ప ఏమి సూర్యుడేమి వెళ్ళిపోలేదు. చీకటేం పడలేదనేటటువంటి దానికొచ్చేశాడు. ద టన్నెల్ వాస్ స్టిల్ ఫుల్ ఆఫ్ స్మోక్ ఫ్రమ్ ద ట్రైన్. ఈ టన్నెల్‌లో ఉన్న ఏదైతే ఆవిరి ఉందో, ఏదైతే పొగుందో అది పోలా ఇంకా. ఎలా పోయిద్ది? టన్నెల్ చాలా పొడుగుంది. బట్ ఇట్ వుడ్ బి సెవరల్ అవర్ బిఫోర్ అనదర్ ట్రైన్ కేమ్ త్రూ.
నీకు టెన్షన్ ఉండొచ్చు. అరే! రే రే పిల్లోడు సూరజ్ లోపలికెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక ట్రైన్ గనకొస్తే ఏంది వాడి పరిస్థితి అని. అయితే అంతా కాలిక్యులేటెడ్‌గానే ఎళ్ళాడు సూరజ్. ఎందుకంటే అతనికి తెలుసు చాలా గంటల సమయం పడుతుంది ఇంకో ట్రైన్ రావడానికి. వెంటనే అక్కడైతే రావు. రేర్‌గా వస్తుంటాయి. టిల్ దెన్ ద కట్టింగ్ బిలాంగ్ టు ద జంగిల్ అగైన్. ఆ కట్టింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ట్రైన్ ఆక్రమించి ఎళ్ళిపోయింది గదా! కొద్దిసేపు తీసుకుంది గదా! ఇప్పుడు మరలా అడవిదైపోయింది ఆ సొరంగం. అంటే సొరంగపు లేదా అడవికి సంబంధించిన జీవులు ఎంటర్ గావచ్చు అండ్ మనుషులు ఎంటర్ గావచ్చు. ట్రైన్ వచ్చేటప్పుడు ఎంటర్ గాకూడదు. చాలా డేంజర్ అన్నమాట. సూరజ్ డిడ్‌న్ట్ స్టాప్. అతను ఆగల. ఎళ్ళిపోయాడు. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది. చీకటిగా ఉంది. అయినా గాని ఆగడానికి సిద్ధంగా లేడు. దానికోసం రాలేదు అంత దూరం నుంచి. బికాస్ దేర్ వాస్ నథింగ్ టు డూ ఇన్ ద టన్నెల్ అండ్ నథింగ్ టు సీ. ఇక టన్నెల్‌లో పెద్ద చూడడానికి ఏం లేదు. కటిక చీకటిగా ఉంది. ఆ సొరంగం అంతా కూడా చీకటిగా ఉంది. ఏం కనబడట్లేదు. ఇటువైపు కొద్ది దూరం వెళ్తేనేమో అటువైపు వెలుతురు కనబడుతుంది. ఇటు కొద్ది వైపు వెళ్తేమో ఇటువైపు వెలుతురు కనబడుతుంది. హి హాడ్ సింప్లీ వాంటెడ్ టు వాక్ త్రూ సో థట్ హి వుడ్ నో వాట్ ద ఇన్‌సైడ్ ఆఫ్ ఎ టన్నెల్ వాస్ రియల్లీ లైక్. కాబట్టి అతనేం చేశాడంటే ఆ సొరంగం గుండా వెళ్ళాడు. వాక్ త్రూ అంటే ఆ సొరంగం గుండా వెళ్ళడం అయితే నడవడం అయితే జరిగింది. ఏమున్నాయి ఏంటనేది తెలుసుకోవడానికి. అయితే నిజానికి అక్కడ తెలుసుకోవడానికి ఏం లేదు. అంతా చీకటిగా ఉంది. కటిక చీకటిగా. ఏం కనబడట్లేదు. ద వాల్స్ వర్ డాంప్ అండ్ స్టిక్కీ. అయితే తాను తన చేతుల్ని ఆ గోడల మీద తాకినప్పుడు డాంప్ అంటే అవి తడిగా ఉన్నాయి. అండ్ స్టిక్కీ అంటే అంటుకుంటుంది. అంటే ఏదో గమ్ములాగా అంటుకుపోతుందన్నమాట. ఏ బ్యాట్ ఫ్లూ పాస్ట్. అయితే ఆ గోడలకి ఏమున్నాయంటే గబ్బిలాలున్నాయి. ఏ లిజర్డ్ స్కటిల్డ్ బిట్వీన్ ద లైన్స్. ఇంకా బల్లి ఏదైతే ఉందో అది వెంటనే పరిగెత్తిందనమాట. ఆ గోడ ఎట్లా ఉంది తాకితే? తడిగా ఉంది. బాగా తడిగా ఉంది అండ్ జిగటగా ఉంది. స్టిక్కీ అంటే జిగటగా ఉండడం అనమాట. ఇక ఏమున్నాయి? గబ్బిలాలున్నాయి, బల్లులున్నాయి. ఇతన్ని చూసి వెంటనే ఏం చేసినియి? వేగంగా పరిగెత్తాయి. బల్లి ఎలా పరిగెత్తిద్ది? దగ్గరగుంది పొరపాటున మనం ఎళ్లి అట్లా భయపిచ్చామనుకోండి ఎలా పరిగెడుతుంది? అట్లా పరిగెత్తింది. కమింగ్ స్ట్రెయిట్ ఫ్రమ్ ద డార్క్‌నెస్ ఇంటు ద లైట్. ఇతను కటిక చీకటి నుంచి వెలుతురులోకి వెళ్ళాడు. సూరజ్ వాస్ డాజిల్డ్ బై ద సడెన్ గ్లేర్ అండ్ పుట్ ఎ హ్యాండ్ టు షేడ్ హిస్ ఐస్. డాజిల్డ్ అంటే ఒక్కసారిగా కళ్ళు ఏందంటే తట్టుకోలేకపోయింది. ఆ కళ్ళు ఏమైనాయి అంటే ఒక్కసారిగా ఆ కటిక చీకటిలో నుంచి ఒక్కసారిగా వెలుతురులోకి వెళ్ళంగానే అతని కళ్ళు అంటే మిరుమిట్లు గొలవడం అట్లా అంటారు. తట్టుకోలేకపోయింది. ఏం చేసా వెంటనే తన చెయ్యి అడ్డు పెట్టుకొని ఆ కాంతిని ఏదైతే ఆ కాంతిని అడ్డుకోవడానికి బై ద సడెన్ గ్లేర్ అండ్ పుట్ ఎ హ్యాండ్ అప్ టు షేడ్ హిస్ ఐస్. తన కళ్ళని ఏం చేశాడు అంటే చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. ఈ లుక్డ్ అప్ అట్ ద ట్రీ కవర్డ్ హిల్ సైడ్. ఇక చూశాడు అండ్ అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతం అంతా కూడా ఏమైందంటే మొత్తం చెట్లు అన్నీ ఉన్నాయి. మనం చెప్పుకున్నాం పెద్ద పెద్ద ఏపు ఎదిగిన చెట్లు ఉన్నాయి. చిన్నయి గుబురుగా ఉండేటటువంటి పొదలున్నాయి. అండ్ థాట్ హి సా సంథింగ్ మూవింగ్ బిట్వీన్ ద ట్రీస్. ఆ చెట్లు పొదలు కదులుతున్నట్టు గమనించాడు. బయటికొచ్చాడు. ఆ కాంతిని తట్టుకోలేకపోయాడు. కారణం ఏందంటే ఆ కాంతి సూర్యకాంతి ఎందుకు అంత ప్రభావితంగా ఉందంటే కటిక చీకటిలో నుంచొచ్చాడు. కాబట్టి ఆ కటిక చీకటిని తట్టుకోలేక చెయ్యి అడ్డు పట్టుకున్నాడు. అదే టైంలో తాను చూస్తున్న కొండ ఏదైతే ఉందో అక్కడ ఇయన్నీ కదలడం స్టార్ట్ అయింది. ఆ పొదలు కదులుతున్నాయి. ఇట్ వాస్ జస్ట్ ఎ ఫ్లాష్ ఆఫ్ ఆరెంజ్ అండ్ గోల్డెన్ లాంగ్ స్విషింగ్ టైల్. ఇక ఇతను చూసినప్పుడుగా ఆరెంజ్ కలర్‌లో ఉంది. అండ్ గోల్డ్ బంగారు కలర్‌లో మెరుస్తుంది. అండ్ ఒక తోకుంది. అండ్ ఆ తోక శబ్దం చేస్తుంది. ఎట్లా అటు ఇటు కదులుతుంది. ఆ చెట్లకి రాపిడి చేసుకుంటుంది. ఒకలాంటి శబ్దం అనేది వస్తుంది ఎళ్తున్నప్పుడు. ఇట్ వాస్ దేర్ బిట్వీన్ ద ట్రీస్ ఫర్ ఎ సెకండ్ ఆర్ 2 అండ్ దెన్ ఇట్ వాస్ గాన్. అది తన పనిలో ఉంది. ఏంటది? ఏంటండి ఇది? పులి. మామూలు పులి గాదు. ఈ పులి ఏం చేస్తుందంటే చిరుతపులి. అక్కడ వెళ్ళిపోయింది. ఇతను వెళ్ళే టయానికి దాని పని అది చూసి ఇయన్నీ పట్టించుకోవట్లా. వెళ్ళిపోయింది. బతికిపోయాడు. అబౌట్ 15 మీటర్స్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ టు ద టన్నెల్ స్టూడ్ ద వాచ్‌మ్యాన్ హట్. అక్కడి నుంచి ఒక 15 మీటర్ల దూరంలో ఒక వాచ్‌మ్యాన్ ఉన్నాడు. అతని యొక్క గుడిసె అయితే ఉంది. హట్ అంటే గుడిసె.
ఓ చిన్న గుడిసె లాంటిది యేసుకొని అక్కడ నివసిస్తున్నాడు ఈ వాచ్‌మెన్. మ్యారీగోల్డ్స్ గ్రూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హట్. అతను ఖాళీగా ఉండకుండా ఏం చేస్తున్నాడంటే, పూల చెట్లని పెంచుతున్నాడు. పూవంతులు అంటారు గదా! చామంతులు ఇలాంటివి పెంచుకుంటున్నాడనమాట. అదండి మ్యారీగోల్డ్ అంటే ఇలా ఉంటాయండి. చామంతి పూలు ఈ విధంగా అంటారు మ్యారీగోల్డ్స్‌ని. గ్రూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హట్. ఆహ్, మొక్కలైతే పెంచుతున్నాడనమాట. అండ్ ద బ్యాక్ దేర్ వాస్ స్మాల్ వెజిటబుల్ ప్యాచ్. అంతే గాకుండా ఈ చిన్న ఏవైతే కాయగూరలున్నాయో అవి కూడా పెంచుకుంటున్నాడు. అవి కూడా ఉన్నాయి. ఇట్ వాస్ ఎ వాచ్‌మ్యాన్స్ డ్యూటీ టు ఇన్స్‌పెక్ట్ ద టన్నెల్ అండ్ కీప్ ఇట్ క్లియర్ ఆఫ్ అబ్‌స్టాకిల్స్. అబ్‌స్టాకిల్స్ అంటే అడ్డంకులు అని అర్థం అనమాట. ఇతను ఎందుకున్నాడు? ఇతని డ్యూటీ ఏందంటే ఆ టన్నెల్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు. పొరపాటున ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఈ యొక్క వాచ్‌మ్యానే భరించాల. కాబట్టి అతను అక్కడే నివసిస్తున్నాడు. అండ్ టోటల్‌గా అక్కడే ఉండి ఈ పూల మొక్కల్ని, అలానే వెజిటబుల్స్‌ని, కాయగూరల్ని ఏం చేస్తున్నాడంటే పెంచుకుంటున్నాడు. ఎవ్రీ డే బిఫోర్ ద ట్రైన్ కేమ్ త్రూ హి వుడ్ వాక్ ద లెంగ్త్ ఆఫ్ ద టన్నెల్. ఇక ప్రతిరోజు ఈ ట్రైన్ వచ్చే ముందు ఓ టైం ఉంటుంది గదా! ఆ టన్నెల్ వెంబడి అట్లా ప్రయాణిస్తాడనమాట. ఇఫ్ ఆల్ వాస్ వెల్, అంతా గనక బాగుందనుకోండి, హి వుడ్ రిటర్న్ టు హిస్ హట్. తన గుడిసెకి తన ఉండే ప్రాంతానికొచ్చేస్తాడు. అండ్ న్యాప్ అంటే నిద్రపోతాడు. న్యాప్ అంటే నిద్రపోవడం అనమాట. నిద్రపోతాడు. కొంచెం కునుకుతాడు. కునికి నిద్ర అంతే తప్ప మామూలుగా గంటలు గంటలు నిద్ర కాదు. ఇఫ్ సంథింగ్ వాస్ రాంగ్, ఏదైనా తేడాగా ఉంది అని అనిపించిందనుకోండి, హి వుడ్ వాక్ బ్యాక్ అప్ ద లైన్. వెంటనే ఆ లైన్ వెంబడి ఎళ్తాడు. అండ్ వేవ్ ఎ రెడ్ ఫ్లాగ్. ఒక ఎర్రటి జెండాని ఊపుతాడు. అండ్ ద ఇంజిన్ డ్రైవర్ వుడ్ స్లో డౌన్. వెంటనే ఇంజిన్ డ్రైవర్ ఏం చేస్తాడు అంటే ఆపేస్తాడు. వెంటనే బ్రేక్ ఏస్తే ట్రైన్ ఆగదు కాబట్టి నిదానంగా ఆపేస్తాడు. ఎట్ నైట్ ద వాచ్‌మ్యాన్ లిట్ యాన్ ఆయిల్ ల్యాంప్. ఏం చేస్తాడంటే రాత్రి పూటే కాదు, ఇక్కడ పగలుపూట కూడా ఆ టన్నెల్‌లోకి వెళ్ళాలి అంటే ఒక ల్యాంప్ ఉండాల్సిందే. ఒక లాంతర్ లాంటిది ఉండాల్సిందే. అండ్ మేడ్ ఏ సిమిలర్ ఇన్స్‌పెక్షన్ ఆఫ్ ద టన్నెల్. వెంటనే ఆ టన్నెల్‌లోకెళ్ళి ఏం చేస్తాడు రాత్రిపూట ఒక పరిశీలన చేస్తాడు. ఏమైనా ఉన్నాయా? ఏమైనా పెద్ద పెద్ద జంతువులు, అడవి దున్నలు గాని ఉన్నాయనుకోండి, లేదా ఒక ఏనుగే ఎళ్ళిందనుకోండి లోపలికి, ఎంత ప్రమాదం జరుగుతుంది చూడండి. కాబట్టి ఎళ్ళేసి చూస్తాడనమాట. ఆఫ్‌కోర్స్ హి వుడ్ నాట్ స్టాప్ ద ట్రైన్ ఇఫ్ దేర్ వాస్ ఎ పార్క్యూపైన్ ఆన్ ద లైన్. ఈ అడవి దున్నో, లేకపోతే ఏనుగో, లేకపోతే ఇంకో పెద్ద జంతువు ఉందనుకోండి, అప్పుడు రెడ్ సిగ్నల్ ఏస్తాడు గానీ, ఒక ముళ్ళ పంది ఉందనుకోండి, పార్క్యూపైన్ అంటే ముళ్ళ పంది. దీన్ని ముళ్ళ పంది ఎందుకంటారంటే పందిలాగే ఉంటుంది గానీ ముళ్ళుంటుంది శరీరానికి. ఏదైనా తన మీద దాడి చేస్తుంది అనుకుంటే, ఒక విలుగాడు గనక బాణాలు వదిలినట్టు ఆ వ్యక్తి మీదికి లేదా జంతువు మీదికి ఆ మొత్తం ముళ్ళన్నీ వదిలిద్ది. ఒంటి నిండా గుచ్చుకుంటాయి. పార్క్యూపైన్ అంటే ముళ్ళ పంది అని మనం తెలుగులో అంటాం. ఎందుకు అంటామంటే ఒంటి నిండా ముళ్ళుంటాయి. అందులైన్ ఈ పట్టాల దగ్గర ఈ ముళ్ళ పంది పడుకొనుంది పట్టాల మీద. బట్ ఇఫ్ దేర్ వాస్ ఎనీ డేంజర్ టు ద ట్రైన్, అంటే ఇప్పుడు ఓ ముళ్ళ పంది ఉన్నంత మాత్రాన దాన్ని ఏం చేస్తాడు ట్రైన్ ఆపేయడు. ఏం చేస్తాడు? మహా అయితే కొంచెం దూరం నుండి దాన్ని తరిమే ప్రయత్నం చేస్తాడు. భయపెడతాడు దాన్ని. భయపెట్టి అది తనకు డేంజర్ అవుతుంది కొన్ని సందర్భాల్లో. బట్ మొత్తానికి ఎట్లాంటి పరిస్థితిలో కూడా ట్రైన్ ఆగడానికి వీలు లేకుండా చూసుకుంటాడు. బట్ ఇఫ్ దేర్ వాస్ ఎనీ డేంజర్ టు ద ట్రైన్, కానీ ట్రైన్ గనుక ఏదైనా డేంజర్ ఉందనుకోండి, హి వుడ్ గో బ్యాక్ అప్ ద లైన్ అండ్ వేవ్ హిస్ ల్యాంప్ టు ద అప్రోచింగ్ ఇంజిన్. మరి రాత్రిపూట ఎర్రటి ఒక తువాలు తీసుకొని, లేదా ఎర్రటి ఒక ఫ్లాగ్ తీసుకొని ఊపాడనుకోండి, కనబడిద్దా డ్రైవర్‌కి? కనబడదు. పొద్దున పూటైతే కనబడిద్ది రెడ్ అనేది. ఇప్పుడు నైట్ ఏం చేస్తాడు అంటే, తాను దగ్గరున్న ల్యాంప్ ఏదైతే ఉందో, ఆ ల్యాంప్‌ని గాలిలోకి ఊపడం. హి వుడ్ గో బ్యాక్ లైన్ అండ్ వేవ్ హిస్ ల్యాంప్. గాలిలోకి అటు ఇటు తిప్పుతాడనమాట. అటు ఇటు ఊపుతాడు. ఊపంగానే డేంజర్ ఉందనే విషయం ఇంజిన్ డ్రైవర్‌కి తెలుస్తుంది. ఇఫ్ ఆల్ వాస్ వెల్, అంతా బాగుంటే హి వుడ్ హ్యాంగ్ హిస్ ల్యాంప్ ఎట్ ద డోర్. అంతా బాగుంటే తన గుడిసెకెళ్ళిపోయి తన డోర్‌కి తగిలిస్తాడు. దానివల్ల ట్రైన్‌కేమి అంతా సేఫే అని ఎళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ గో టు స్లీప్. ఎళ్లి నిద్రపోతాడు. హి వాస్ జస్ట్ సెటిలింగ్ డౌన్ ఆన్ హిస్ కాట్ ఫర్ ఆఫ్టర్‌నూన్ న్యాప్. ట్రైన్ ఎళ్ళిపోయింది కదా!
ఇప్పుడు ట్రైన్ ఎళ్ళిపోయిన తర్వాత ఇతనేం జేస్తున్నాడంటే ఎళ్ళిపోయి మధ్యాహ్నం ఒక చిన్న నిద్రేద్దామని రెడీ అవుతున్నాడు. వెన్ హి సా బాయ్ ఎమర్జ్ ఫ్రమ్ ద టనెల్, ఎప్పుడైతే సొరంగం గుండా ఈ బాలుడు బయటికొచ్చాడో, ఎమర్జ్ అంటే కనబడ్డం. కనబడ్డాడో, "ఏయ్!" మామూలుగా అయితే అరుస్తారు. "ఏందిరా ఎవర్రా నువ్వు? ఇటొచ్చావేందిరా? ప్రాణాల మీద ఆశ లేదేందిరా నీకు?" ఈ విధంగా ఉంటది టోను. He waited until Suraj was only a meter or so away, then said, "Welcome, welcome." కానీ ఈ వాచ్‌మెన్ చాలా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాడు. ఎందుకంటే అది మనుషులు కనబడనటువంటి అడవి. మనుషులెవరు కనబడరు. కానీ కనబడ్డాడు అంటే ఆనందం. మామూలు ఆనందం గాదది. హే! ఒక మీటర్ దాకొచ్చాడు చూసి, "వెల్కమ్, స్వాగతం, స్వాగతం. ఐ డోంట్ ఆఫెన్ హావ్ విజిటర్స్." అసలు ఇటు జనాలు రారు. సిట్ డౌన్ ఫర్ ఎ వైల్. కూర్చో. ఎటు వచ్చావుగా కూర్చో. అండ్ టెల్ మీ వై యూ ఆర్ ఇన్స్పెక్టింగ్ మై టన్నెల్. సరే ఇప్పుడు జెప్పు, ఎందుకు నా టన్నెల్‌ని అంత బాగా పరిశీలిస్తున్నావు? ఇన్స్పెక్టింగ్ అంటే పరిశీలించడం. మై టన్నెల్, నా సొరంగంలోకి నువ్వెందుకు వచ్చావు? నా సొరంగం గుండా నువ్వెందుకు వచ్చావో ఇప్పుడు నాకు చెప్పు. ఈజ్ ఇట్ యువర్ టన్నెల్? ఆస్క్డ్ సూరజ్. సూరజ్, ఆ పిల్లోడు అడిగాడనమాట. ఏంది నీ టన్నెలా ఇది? యువర్ టన్నెల్? నీ టన్నెలా? నీదా? ఈ విధంగా ఉంది సూరజ్ టోన్. ఒక్కసారిగా సూరజ్ ఆశ్చర్యపోయాడు. ఏంది నీదా టన్నెలు? నీదా? ఎట్లా? ఇట్ ఈస్ సెడ్ ద వాచ్‌మ్యాన్. వాచ్‌మ్యాన్ ఏం చెప్పాడు? అవును నాదే. అదిగోండి ఇది వాచ్‌మ్యాన్ యొక్క హట్. ఇక్కడ చూడండి. ఈ యొక్క ఏవైతే మనం చామంతి పూలు అనుకున్నామో, బంతి పూలు అంటాం కదా! అయన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడేమో వెజిటబుల్ ప్యాచ్ అన్నామే, అది ఇక్కడ ఉంది. ఈ విధంగా వాచ్‌మెన్ ఏమన్నా ఇది నా టన్నెలే అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇట్ ఈస్ ట్రూలీ మై టన్నెల్. నిజంగా నా టన్నెలే. సిన్స్ నో వన్ ఎల్స్ విల్ హావ్ ఎనీథింగ్ టు డూ విత్. మిగతా ఎవరికి కూడా అది ఉపయోగం కాదు. ఓకే. పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. ఏం చేసుకుంటాడు టన్నెల్‌లో టికెట్ ఏమైనా పెట్టుకుంటాడు. కాబట్టి అది నాదే. ఐ హావ్ ఓన్లీ లెంట్ ఇట్ టు ద గవర్నమెంట్. ఇంకో విషయం ఏందంటే, నేనే గవర్నమెంట్‌కి ఏం చేశానంటే, దీన్ని అద్దెకిచ్చా. ఈ సొరంగం ఏదైతే ఉందో అది గవర్నమెంట్‌కి నేనే అద్దెకిచ్చా. సూరజ్ సాట్ డౌన్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద కాట్. వచ్చేసి ఆ కొయ్య మంచం ఏదైతే ఉందో, ఒకవైపు అంచున ఎడ్జ్ అంటే అంచనమాట. అంచున కూర్చున్నాడు. ఐ వాంటెడ్ టు సీ ద ట్రైన్ కమ్ త్రూ హి సెడ్. యాక్చువల్‌గా నేనెందుకొచ్చానంటే అని సూరజ్ చెప్తున్నా. ఏందంటే, ఈ ట్రైన్ అనేది ఈ సొరంగం నుండి ఎలా వస్తుందా? అంటే ఆవిరి కక్కుంటా ఒక డ్రాగన్‌లాగా ఊహించుకున్నాను. అందుకని చూడ్డానికొచ్చాను అనేసి సూరజ్ ఈ వాచ్‌మ్యాన్‌కి చెప్పడం అయితే జరిగింది. అండ్ దెన్ వెన్ ఇట్ హాడ్ గాన్ ఐ థాట్ ఐ వుడ్ వాక్ త్రూ ద టన్నెల్. యాక్చువల్‌గా చూసాను. చూసిన తర్వాత ఈ టన్నెల్ వెంబడి అట్లా నడుచుకుంటా ఎళ్ళిపోదాం అనుకున్నా. టన్నెల్ ఏదైతే సొరంగం ఉందో, సొరంగం ఆ తర్వాత ఏదైతే పట్టాలున్నాయో పట్టుకొని అట్లా నడుచుకుంటా వెళ్దాం అనుకున్నా. అండ్ వాట్ డిడ్ యూ ఫైండ్ ఇన్ ఇట్? ఆ సొరంగంలోకెళ్ళావు బాబు. ఏం కనిపెట్టావు? నథింగ్. ఏం లేదాడ. ఇట్ వాస్ వెరీ డార్క్. ఏం కనిపెట్టానంటే అది చిమ్మ చీకటి. కటిక చీకటి ఉందని కనిపెట్టా. బట్ వెన్ ఐ కేమ్ ఔట్, కానీ బయటికొచ్చినప్పుడు ఐ థాట్ ఐ సా యానిమల్. ఇంకో విషయం తెలుసా? నేనొచ్చినప్పుడు ఆ పొదలు కదులుతున్నాయి తెలుసా? ఏదో బంగారపు, వర్ణపు, పసుపు పచ్చ అండ్ బ్లాక్ కలర్ ఒక యానిమల్ వెళ్ళినట్టుగా అపాన్ ద హిల్, ఆ కొండ మీదకెళ్తున్నట్టు నాకు అనిపించింది. బట్ ఐ యామ్ నాట్ ష్యూర్. కాకపోతే నాకు అంతగా కనిపించల. పెద్దగా ఖచ్చితంగా చెప్పలేను. ఇట్ మూవ్డ్ ఆఫ్ వెరీ క్విక్‌లీ. చాలా స్పీడ్‌గెళ్ళిపోయింది. 1, 2 సెకన్‌లోనే నా కనుదృష్టి నుంచి అది తప్పించుకుంది అన్నాడు సూరజ్. ఇట్ వాస్ లెపర్డ్ యూ సా. అదేం లేదు చిత్తపులి తెలుసా అన్నాడు. సెడ్ ద వాచ్‌మెన్. అదేం లేదులే చిత్తపులి. మై లెపర్డ్. అది కూడా నాదే అన్నాడు వాచ్‌మెన్. డూ యూ ఓన్ ఎ లెపర్డ్ టూ? ఇది చిరుతపులి కూడా నీదేనా? ఐ డూ. యెస్. నాదే. అండ్ డూ యూ లెండ్ ఇట్ టు ద గవర్నమెంట్? దాన్ని కూడా నువ్వు అద్దెకిచ్చావా గవర్నమెంట్‌కి? ఐ డు నాట్. లేదు లేదు. అది గవర్నమెంట్‌కి ఏం అద్దెకియలేదులే. ఇట్ ఈస్ ఇట్ డేంజరస్? చాలా భయంకరమైందా అది? మనిషి కనపడంగానే మీదకి దూకిద్దా? అని అడిగాడు సూరజ్. నో, ఇట్స్ ఎ లెపర్డ్ దట్ మైండ్స్ ఇట్స్ ఓన్ బిజినెస్. లేదు లేదు. అది చాలా మంచిది. తన పనేదో తాను చూసుకునేది గానీ పక్కనోళ్ళ దాంట్లో వేలైతే పెట్టదు. ఇట్ కమ్స్ టు దిస్ రేంజ్ ఫర్ ఫ్యూ డేస్ ఎవ్రీ మంత్. నెలలో కొన్ని రోజులు అట్లా చుట్టపు చూపుగా ఈ ఏరియాకొచ్చి పోతా ఉంటది. రేంజ్ అంటే ఏరియా అన్నమాట. హావ్ యూ బీన్ హియర్ ఎ లాంగ్ టైమ్? ఆస్క్డ్ సూరజ్. ఎంతకాలం నుంచి ఉంటున్నారు? చాలా కాలం నుంచి ఉంటున్నారా అని సూరజ్ అడిగాడు ఈ వాచ్‌మెన్.
మెనీ ఇయర్స్ చాలా ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. మై నేమ్ ఈజ్ సుందర్ సింగ్. ఇప్పుడు ఈ వాచ్‌మ్యాన్ తన పేరుతో పరిచయం చేసుకుంటున్నాడు. ఏంటంటే పేరు సుందర్ సింగ్. మై నేమ్ ఈజ్ సూరజ్. ఈ అబ్బాయి కూడా వచ్చిన అబ్బాయి కూడా పరిచయం చేసుకున్నాడు. ఏమనంటే నా పేరొచ్చేసి సూరజ్ అండి. వాచ్‌మ్యాన్ పేరు సుందర్ సింగ్. దేర్ ఈస్ వన్ ట్రైన్ డ్యూరింగ్ ద డే. అప్పుడు సుందర్ సింగ్ చెప్తున్నాడు. ఈ పొద్దున పూట ఒక ట్రైన్ ఉంటుంది. అండ్ దేర్ ఈస్ వన్ ట్రైన్ ఇంకో ట్రైన్ వచ్చేసి రాత్రి ఉంటుంది. డ్యూరింగ్ ద నైట్ రాత్రిపూట ఒక ట్రైన్ ఉంటుందన్నమాట. హావ్ యూ సీన్ ద నైట్ మెయిల్ కమ్ త్రూ ద టన్నెల్? సరే పగటిపూట అయితే వచ్చి చూసావు ఈ సొరంగం గుండా మరి ట్రైన్ రావడం. ఓకే. రాత్రిపూట చూసావు ఇలానే వచ్చి అన్నాడు. నో. సూరజ్ అన్నాడు లేదు లేదు. అట్ వాట్ టైమ్ డస్ ఇట్ కమ్? ఏ టయానికి వచ్చిద్దది? అబౌట్ 9:00 నైట్ 9కి అట్లా వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లేట్. లేట్ కాకపోతే ఆలస్యం కాకపోతే అది మామూలుగా టయానికి ఏం టైం అంటే 9కి అది సాయంత్రం అది మీ నైట్ 9కి వస్తుంది. యూ కుడ్ కమ్ అండ్ సిట్ హియర్ విత్ మీ. నువ్వు రావచ్చు. నాతో కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు ఇఫ్ యూ లైక్ నీకు ఇష్టమైతేనే. అండ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ గాన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు స్లీప్ ఐ విల్ టేక్ యూ హోమ్. నువ్వు ఇక్కడికొచ్చి ఆ నైట్ ట్రైన్ చూసి ఇక్కడే నిద్రపోదాం అని ఏం ప్లాన్‌లేసుకోవాల్సిన అవసరంలా. నేను దిగబెడతాను నిన్ను ఇంటి దగ్గర. ఐ విల్ ఆస్క్ మై పేరెంట్స్ సెడ్ సూరజ్. సరే సూరజ్ ఏమన్నాడంటే మా పేరెంట్స్ అనుమతి తీసుకొని వస్తా. ఓకే కదా! విల్ ఇట్ బి సేఫ్? ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా నైట్ పూట? ఆ చిరుతపులి ఏం రాదు కదా! అన్నట్టుగా అనమాట. ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ సేఫర్ ఇన్ జంగిల్ దాన్ ఇన్ ద టౌన్. ఒరేయ్! అడవిలోనే చాలా సేఫయ్యా బాబు టౌన్‌లో కన్నా. నథింగ్ హ్యాపెన్స్ టు మీ ఔట్ హియర్. నేను ఎన్నో సంవత్సరాల నుంచున్నా సుందర్ సింగ్ అనే నేను. ఇక్కడే పండుకుంటున్నా మంచం ఏసుకొని. నాకు ఇంతవరకు ఏం కాలా. బట్ లాస్ట్ మంత్ కానీ పోయిన నెల వెన్ ఐ వెంట్ ఇన్ టౌన్‌కొచ్చా చిన్న పనుండి. ఐ వాస్ ఆల్మోస్ట్ రన్ ఓవర్ బై బస్. నన్ను ఓ బస్సు గుద్దేసేది తెలుసా? అంత ప్రమాదం. కానీ ఇక్కడ అడవిలో చిరుతపులి ఎళ్తా ఉంటది. ముళ్ళపంది ఎళ్తా ఉంటది. అసలు మనం ప్రశాంతంగా నిద్రపోతా ఉంటాం. ఇంతకాలం ఉన్నాం. ఒకే ఒక్కసారి టౌన్‌కొస్తే బస్సు గుద్దేయబోయింది. అది పరిస్థితి. సుందర్ సింగ్ అండ్ ఇంక సుందర్ సింగ్ ఏం చేశాడు ఆవలించాడు. అంటే నిద్రొస్తుంది. స్ట్రెచ్డ్ హిమ్సెల్ఫ్ ఔట్ ఆన్ ద కాట్. ఇక మంచం మీద పడుకున్నాడనమాట. స్ట్రెచ్డ్ హిమ్సెల్ఫ్ ఔట్ అంటే ఆ బాల్ల చాపుకొని కాళ్ళు చేతులు నిద్రపోయాడు. పడుకున్నాడు అనేసనమాట. అండ్ నౌ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఎ న్యాప్. నేను కొంచెం నిద్ర కునుకు తీస్తాను మై ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ చానాళ్ళ తర్వాతొచ్చావు. ఓ మనిషివి. నువ్వు నా ఫ్రెండ్‌వే. అయితే కొంచెం నిద్రెయ్యాల. లేకపోతే చాలా కష్టంగా ఉంటది. ఇట్ ఈస్ టూ హాట్ టు బి అప్. అసలు ఈ టైంలో చాలా వేడిగుంది. ఎండాకాలం గదా! బాగా వేడిగా ఉంది. ఈ సో, ఆఫ్టర్‌నూన్ ఇంత ఎండున్న టైంలో మెలకువగా ఉండాలంటే చాలా కష్టంగా ఉండిద్ది. ఒక నిద్ర ఏస్తే చాలా బాగుంటుంది అన్నాడు సుందర్ సింగ్. ఎవ్రీవన్ గోస్ టు స్లీప్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్. ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్రపోతారు ఈ మధ్యాహ్నం టైంలో. కంప్లెయింట్ సూరజ్. ప్రతి ఒక్కళ్ళు నిద్రపోతారండి. ఎందుకు నిద్రపోతారంటే వేడి అప్పట్లో ఏసీలు లేవు. ఏసీలున్నా గాని చేసేదేముంది? ఏసీ ఆన్ చేసుకొని నిద్రపోతారు. మై ఫాదర్ లైస్ డౌన్ యాస్ సూన్ యాస్ హి హాస్ హాడ్ హిస్ లంచ్. సూరజ్ చెప్తున్నాడు. మా నాన్నగారు కూడా అంతే లంచ్ చేయంగానే ఒక కునికేస్తారు. వెల్ ద యానిమల్స్ ఆల్సో రెస్ట్ ఇన్ హీట్ ఆఫ్ డే. అంతే జంతువులు కూడా అంతే. ఇంత ఎండ ఉన్నప్పుడు ఏ చెట్టు కిందో చూసుకొని ఓ నిద్రేస్తాయి. ఇట్ ఈస్ ఓన్లీ ద ట్రైబ్ ఆఫ్ బాయ్స్ హూ కెనాట్ ఆర్ విల్ నాట్ రెస్ట్. కేవలం ప్రాబ్లం ఏందంటే చెప్తున్నాడు. ఏదైతే సుందర్ సింగ్ ఉన్నాడో చెప్తున్నాడు. కేవలం ప్రాబ్లం ఎవరితో అంటే ఈ పిల్లలతోనే. ట్రైబ్ ఆఫ్ బాయ్స్. వీళ్ళు గ్యాంగ్ ఉంటది. ఈళ్ళేం చేస్తుంటారు? నిద్రపోకుండా, రెస్ట్ అనేది తీసుకోకుండా ఆడతా ఉంటారు. ఎక్కడికెక్కడో వెళ్తా ఉంటారు. సుందర్ సింగ్ ప్లేస్డ్ ఎ లార్జ్ బనానా లీఫ్ ఓవర్ హిస్ ఫేస్ టు కీప్ అవే ద ఫ్లై. ఇక మరి మొహం మాడతా ఉండేదిగా. ఆ టైంలో ఏం చేశాడంటే పెద్ద ఒక బనానా లీఫ్ తెచ్చుకున్నాడు. అవసరమైతే భోజనానికి వాడుకోవచ్చు. లేకపోతే ఇట్లా తల మీద ఇట్లా నిద్రపోయేటప్పుడు కళ్ళ మీద ఏసుకుంటే చల్లగా ఉంటదనమాట. అండ్ వాస్ సూన్ స్నోరింగ్ జెంట్లీ. ఇక గొరక పెట్టి నిద్రపోవడం మొదలుపెట్టాడు సుందర్ సింగ్. సూరజ్ స్టూడ్ అప్. అక్కడే ఉన్నాడు. లుకింగ్ అప్ డౌన్ రైల్వే ట్రాక్స్. ఆ రైల్వే ట్రాక్స్ తప్ప ఏముంటాయి? ఆ రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని వంక అటు ఇటు చూశాడు. దెన్ హీ బిగాన్ వాకింగ్ బ్యాక్ టు ద విలేజ్. తాను వచ్చినటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిన ప్రయాణించాడనమాట. సైకిల్ తీసుకొని మళ్ళీ తన ఇంటికైతే వెళ్ళాలి. ఇది వచ్చేసి పార్ట్ 1. మనం ఫర్దర్‌గా పార్ట్ 2 కూడా ఇప్పుడు చూద్దాం.
సెకండ్ పార్ట్ ద ఫాలోయింగ్ ఈవినింగ్ అంటే నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ టువర్డ్స్ డస్క్. డస్క్ అంటే ఏందంటే సూర్యాస్తమయం అయ్యే టయానికి చేరుకున్నాడు. యాజ్ ద ఫ్లయింగ్ ఫాక్సెస్ స్వూప్డ్ సైలెంట్లీ ఔట్ ఆఫ్ ద ట్రీస్. ఇక ఏందంటే సాయంత్రం కాలం, సాయంత్రం టైము చీకటి పడుతుంది. డస్క్ అంటే చీకటి పడడం. డాన్ DAWN డాన్ అంటేనేమో తెల్లవారుతుందనేసి. ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటే గబ్బిలాలు. ఏదైతే బ్యాట్ అన్నా బ్యాట్ అన్నా గబ్బిలమే. ఫ్లయింగ్ ఫాక్సెస్ అన్నా గబ్బిలాలు. స్వూప్డ్ అంటే వేగంగా కిందకి దిగినాయి. అప్పుడు దాకా ఏముంది చక్కగా సూర్యుడున్నాడు. ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిందో, చీకటి పడిందో వెంటనే అవి ఏం చేసినాయి చెట్ల నుండి ఎక్కడికి వెళ్ళిపోతాయి, టన్నెల్లోకి వెళ్ళిపోతాయి. చిన్నగా చెట్లు దిగినాయి అనమాట వేగంగా. సూరజ్ మేడ్ హీస్ వే టు ద వాచ్మ్యాన్స్ హట్. ఇక ఆ టైంలోనే సూర్యాస్తమయం అయ్యే టైంలోనే సూరజ్ ఏం చేశాడు అంటే ఇక్కడ ఈ సొరంగం దగ్గరికి చేరుకున్నాడు. ఎందుకంటే చూద్దాం నైట్ టైం కూడా ఒకసారి చూద్దాం అనేసి వచ్చాడు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద పేరెంట్స్. వితౌట్ పర్మిషన్ కాదు, పర్మిషన్ తీసుకొని వచ్చాడు అనమాట. ఇట్ హ్యాడ్ బీన్ ఎ లాంగ్ హాట్ డే. అసలు చాలా ఎండాకాలం రోజులు అయి ఉంటాయి. చాలా హాట్గా ఉంది. ఒంటిపూట బళ్ళు అయి ఉండొచ్చు. అందుకనే బహుశా ఇతను మధ్యాహ్నం పూట ఆ రోజు రావడం కూడా జరిగింది. బట్ నో ఎర్త్ వాస్ కూలింగ్. బాగా ఎండ ఉంది. ఇప్పుడు సాయంకాలం అయింది కదా, ఏం జరుగుతుంది అంటే భూమి కూడా చాలా వేడి అనేది ఉంది. తగ్గుతుంది చిన్నగా, క్రమంగా తగ్గుతుంది. ఏ లైట్ బ్రీజ్ వాజ్ మూవింగ్ త్రూ ద ట్రీస్. ఇంతలోకి ఒక చిన్న చిరుగాలి ఏం చేస్తుంది అంటే ఆ చెట్ల ఎమ్మట చల్లటి గాలి ఒకటి వీయడం మొదలవుతుంది. చల్లటి గాలి అన్నమాట. ఎక్కడి నుంచో ఏం జరిగిందంటే చల్లటి గాలి, చిరుగాలి, బ్రీజ్ అంటే చిరుగాలి లైట్‌గా అట్లా చల్లగా ఎక్కడి నుంచో కొడుతుంది. అడవి కదా. ఇట్ క్యారీడ్ విత్ ఇట్ సెంట్ ఆఫ్ మ్యాంగో బ్లోసమ్స్ ద ప్రామిస్ ఆఫ్ రెయిన్. ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది మామిడికాయ చెట్లను కలుపుకుంటా మామిడికాయ తోపు నుంచి వస్తుందన్నమాట. ఆ వాసన వస్తుంది. మామిడికాయ పూత వాసన. బ్లోసమ్స్ అంటే ఇక్కడ పూత అన్నమాట. మామిడి పూత ఏదైతే ఉందో ఆ చెట్టు వాసన అంటే ఆ తోపులో నుంచి ఈ చిన్న చల్లటి చిరుగాలి అనేది వీస్తా ఉంది. అంటే ఈ చల్లటి చిరుగాలి ఏం చెప్తుంది అంటే వర్షం రాబోతుంది అనేటటువంటి హింట్ కూడా ఇస్తుంది. సుందర్ సింగ్ వాజ్ వెయిటింగ్ ఫర్ సూరజ్. ఇక సుందర్ సింగ్ కూడా సూరజ్ వస్తాడా లేదా, ఎందుకంటే అసలు అది అడవి, ఎవరుండరు, ఒక మనిషి రావడం అనేది మామూలు విషయం కాదు. హీ హ్యాడ్ వాటర్ ఈ స్మాల్ గార్డెన్. నీళ్లు పోసాడు ఆ చెట్లకి. బంతి చెట్లు ఉన్నాయి కదా, పూల చెట్లు అండ్ అట్లానే కూరగాయల చెట్లు, కూరగాయల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి నీళ్లు పోసాడండి. అండ్ ఫ్లవర్స్ లుక్ కూల్ అండ్ ఫ్రెష్. ఆ గాలికి అప్పుడు దాకా వాడిపోయి ఉన్నాయి. ఆ నీళ్లు పోయడంతో ఒక్కసారిగా చాలా ఫ్రెష్‌గా చాలా కూల్‌గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏ కెటిల్ వాస్ బాయిలింగ్ ఆన్ స్మాల్ స్టవ్. ఒక కెటిల్ ఎందుకిది? టీ తాగడానికి, కాఫీ తయారు చేసుకోవడానికి, నీళ్లు మరగబెట్టుకోవడానికి కెటిల్ అని ఉంటుంది. ఆ కెటిల్‌లో మనం ఏందంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కెటిల్స్ వచ్చినాయి. ఇంతకుముందు మామూలు కెటిల్స్ అనేవి ఉండేయన్నమాట. ఆ కెటిల్‌ని ఏం చేశాడు, ఆ యొక్క స్టవ్ మీద పెట్టాడు. అండ్ ఆయిల్ స్టవ్ అన్నమాట అది. ఆయిల్ పోసుకొని మండించేటటువంటి స్టవ్ అది. ఒక కెటిల్ అనేది, కెటిల్ అంటే ఏం లేదు, ఒక పాత్ర అంతే. అందులో పాలు పోసుకోవచ్చు, టీ కలుపుకోవడానికి అండ్ కాఫీ తయారు చేసుకోవడానికి, వేడి చేసుకోవడానికి నీళ్ళు ఇలా ఉపయోగపడుతుంది ఆ కెటిల్ అన్నమాట. ఐ యామ్ మేకింగ్ టీ. ఏం చేస్తున్నాడు ఈ కెటిల్? కెటిల్‌లో జనరల్‌గా టీ తయారు చేస్తారు. టీ తయారు చేస్తున్నాడు. దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ గ్లాస్ ఆఫ్ హాట్ టీ వైల్ వెయిటింగ్ ఫర్ ఎ ట్రైన్. అట్లా చక్కగా వేడి వేడి టీ ఆస్వాదిస్తా, ఆ ట్రైన్ వచ్చేది చూస్తా ఉంటే ఎంత బాగుంటుందో. దే డ్రాంక్ దే టీ. ఆళ్ళు టీ తాగారు. లిజనింగ్ టు షార్ప్ నోట్స్ ఆఫ్ టైలర్ బర్డ్ అండ్ నాయిసీ చాటర్ ఆఫ్ సెవెన్ సిస్టర్స్. ఇక టీ తాగుతున్నారు. చల్లటి గాలి మరి మనుషులకి ఇంత బాగుంటే మరి చిన్న చిన్న పక్షులకి ఎంత బాగుంటుంది. వెంటనే అవి ఏం చేసినాయి అంటే టైలర్ బర్డ్ అనేటటువంటి పక్షి, సెవెన్ సిస్టర్ అని పిలువబడేటటువంటి పక్షులు, వీటినే జంగిల్ బ్యాబ్లర్స్ అంటారు. ఎందుకంటే ఈ సెవెన్ సిస్టర్స్ అని ఎందుకు అంటారంటే
ఇవి జంటలు జంటలుగా కూర్చుంటాయి. ఉంటే ఒక 6 ఉంటాయి. లేకపోతే 8 ఉంటాయి. అందుకని ఒక కాంబినేషన్ యావరేజ్‌న 7 సిస్టర్స్ అన్నారు. కూర్చుంటే ఖచ్చితంగా ఈ సరిగమ పదనిలాగా కూర్చుంటాయన్నమాట. కూర్చొని ఒక్కొక్కటి ఒక్కోలాగా కూస్తా ఉంటుంది. మనకి వినడానికి కొంచెం బాగుంటుందన్నమాట. ఈ పక్షులన్నీ కలిసి కిలకిల రావాలు చేస్తుంది. అసలు మామూలు సౌండ్ కాదు. సౌండ్‌లు చేస్తున్నాయి. భయంకరమైన సౌండ్‌లు చేస్తున్నాయి. అంటే భయంకరం అంటే వినసొంపుగా ఉండేను. ఈళ్ళు టీ తాగుతా, ఎంజాయ్ చేస్తా చక్కగా ఇంటన్నారనమాట. యాస్ ద బ్రీఫ్ ట్విలైట్ ఫేడెడ్. ట్విలైటెడ్ అంటే సంధ్యాకాలం. సూర్యుడు అస్తమించేటటువంటి సమయం. ట్విలైట్‌లో ఎలా ఉంటుంది అంటే ఆరెంజ్ కలర్ మనకు కనబడుతుంది. చాలా తక్కువ టైంలో ఉంటుంది ఆకాశంలో. ఈ ఆరెంజ్ కలర్ ఆ టైం అన్నమాట. అటు పొద్దున గాదు, అంటే అటు సూర్యుడున్న టైం గాదు, అటు రాత్రి అనే సూర్యుడుండడు. కానీ సూర్యుడు మనకు ఆకాశంలో కనబడడు. కానీ ఆరెంజ్ కలర్‌లో మనకి సూర్యుడున్నట్టు కనబడతాడు. చీకటి పూర్తిగా ఉండదు గానీ, ఒక పక్క చీకటేసుకుంటా వస్తుంది. కొన్ని నిమిషాలు మాత్రమే ఈ అద్భుతమైన ఆరెంజ్ కలర్ అనేది ఉంటుందన్నమాట ఆకాశంలో. ఫేడెడ్ అంటే పోయిందది గూడా. ఆరెంజ్ ఏదైతే ఉండేటటువంటి ఆ కాలం ఏదైతే ట్విలైట్ అంటే 2 లైట్స్ అన్నట్టుగా అనమాట. అటు పగలు, అటు రాత్రి మిక్స్ అయినటువంటి టైము. ఈ టైంలో ఆరెంజ్ కలర్‌లో ఆకాశం కనబడుతుంది. అది అయిపోయింది. ఫేడెడ్ అంటే పోయింది. మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఫెల్ సైలెంట్. ఇంగ చీకటి పడంగానే ఈ పక్షులన్నీ ఏమైనాయి అంటే సైలెంట్ అయిపోయింది. సుందర్ సింగ్ లిట్ హిస్ ఆయిల్ ల్యాంప్. ఇంగ చీకటి పడింది కాబట్టి తన దీపాన్ని వెలిగించాడు. అండ్ సెడ్ ఇట్ వాస్ టైమ్ ఫర్ హిమ్ టు ఇన్స్పెక్ట్ ద టన్నెల్. ఓకే. ఇక టైం అయింది. మనం ఈ టన్నెల్‌ని ఏం చేద్దాం అంటే పరిశీలిద్దాం. ఈ టన్నెల్‌ని చక్కగా పరిశీలిద్దాం. వి మూవ్డ్ ఆఫ్ టువర్డ్స్ ద టన్నెల్. ఆ టన్నెల్ ఏదైతే ఉందో సొరంగం వైపుకి వీళ్ళిద్దరూ కదిలారు. అతను కదిలాడు 'సుందర్ సింగ్' అండ్ సూరజ్ గూడా. యాక్చువల్‌గా వైల్ సూరజ్ సాట్ ఆన్ ద కాట్. ఇతను ఏందంటే ఆ మంచం మీద కూర్చొనున్నాడు. సిప్పింగ్ హిస్ టీ. ఇక్కడ టీ తాగుతున్నాడు. అందుకని సూరజ్ కదల్లా. అండ్ 'సుందర్ సింగ్' మాత్రం టన్నెల్ వైపుకి అడుగులైతే వేశాడు. ఇన్ ద డార్క్ ద ట్రీస్ సీమ్డ్ టు మూవ్ క్లోజర్ టు హిమ్. ఆ యొక్క ఏదైతే చిమ్మ చీకటి, కటిక చీకట్లో అక్కడున్న చెట్లు నడుచుకుంటా తన వైపు వస్తున్నట్టుగా భావించాడు. అంటే ఎందుకంటే ఒకవైపు ఈ యొక్క వెలుగుంది గదా! లాంతర్ అనేది వెలిగించాడు గదా! వెలిగించి అతను ముందుకెళ్తున్నప్పుడు ఈ చెట్లన్నీ బెండ్ అయినట్టుగా కనబడతాయి. ఆ బెండ్ అయిన దాంట్లో సూరజ్‌కి చెట్లు తన వంక నడుచుకుంటూ వస్తున్నట్లు అనిపించింది. And the nightlife of the forest was conveyed on the breeze, the sharp call of barking deer, the cry of a fox, the quaint tonk tonk of a nightjar. చూడండి ఇక్కడ అసలు చూస్తే ఈ నైట్ లైఫ్ ఫారెస్ట్ ఇప్పుడు సిటీ యొక్క డే లైఫ్ ఎలా ఉంటుంది? లారీల మోత, కార్ల శబ్దం, హార్న్ సౌండ్స్ అట్లా ఉంటుంది. నైటు సైలెంట్‌గా ఉంటుంది. కానీ అడవిలో మనకి శబ్దాలుంటాయి. కీచురాళ్ళ శబ్దాలుంటాయి. నైట్ లైఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పాలి అంటే గాలి చేసేటటువంటి శబ్దం. అండ్ డీర్ లేళ్ళు చేసేటటువంటి శబ్దాలు. బార్కింగ్ డీర్. ఆ జింకలు ఏవైతే ఉంటాయో ఆ జింకలు శబ్దాలు చేస్తాయి. అలానే నక్కలు ఊలలేస్తాయి. అలానే నైట్ జార్ ఒక పెద్ద ముక్కుంటది. దాంతో ఏం చేస్తా ఉండిద్ది? సౌండ్ చేస్తా ఉంటది. అది వినడానికి చాలా క్వెయింట్ అంటే అన్‌యూజువల్. అంటే సాధారణంగా అనిపించదది. అసాధారణ శబ్దంలాగా. అంటే నార్మల్‌గా ఉండే శబ్దం గాదు. అన్‌యూజువల్ సౌండ్ అన్నమాట అది. ఎలాంటి సౌండు? అసాధారణమైన. సాధారణ ఏందా శబ్దం అనిపించిద్దన్నమాట ఆ పక్షి. చెట్టుకేసి కొడతా ఉంటది. టాంగ్ టాంగ్ అనుకుంటా. ఒనోమాటోపియా అంటారు దాన్ని. టాంగ్ టాంగ్ అనేటటువంటి సౌండు అసలు మనకి అసందర్భము, అసహజంగా కనబడుతుంది. దేర్ వర్ సమ్ సౌండ్స్ దట్ సూరజ్ డిడ్‌నట్ రికగ్నైజ్. కొన్ని సౌండ్స్ అయితే వస్తా ఉంటాయి. కీచురాళ్ళు చేసే శబ్దాలుంటాయి. సౌండ్స్ దట్ కేమ్ ఫ్రమ్ ద ట్రీస్. చెట్ల నుంచి వచ్చే శబ్దాలు. క్రీకింగ్స్ వాటిని ఎవరో విరుస్తున్నట్టుగా. విస్పరింగ్స్ గుసగుసలాడుతున్నట్టుగా. యాస్ దో ట్రీస్ వర్ కమింగ్ టు లైఫ్.
తీరా చెట్లకి ఎవరైనా శాప విముక్తి చేస్తే అవి జీవానికొచ్చేసి స్ట్రెచింగ్ దెర్ లీమ్స్ వాటి యొక్క ఏవైతే ఈ కొమ్మలున్నాయో వాటిని చేతులుగా చేసుకొని అట్లా నడుచుకుంటా వస్తున్నట్టు భ్రమలో ఉన్నాడు సూరజ్. ఇన్ ద డార్క్ చీకట్లో. షిఫ్టింగ్ ఎ లిటిల్ ఫ్లెక్సింగ్ దేర్ ఫింగర్స్. కొద్దిగా ఆ చెట్లేందో కదిలినట్టు అబ్బా పొద్దున్నుంచి నిలబడి ఉన్న ఒళ్ళు నొప్పులు. కొంచెం ఇరగదీద్దాం మన బాడీని అని ఫ్లెక్స్ చేసుకుందాం. కొంచెం కదులుదాం. కొంచెం వంగుదాం అని చెట్లు ఏమైనా ఎక్సర్సైజులు చేస్తున్నాయా అని ఆ చీకట్లో సూరజ్‌కి కొంచెం భయంగానే ఉంది. కొంచెం అసాధారణంగా ఉంది. ఎందుకంటే పట్నంలో ప్రశాంతంగా ఉంటుంది నైట్ టైము. ఎలాంటి వెహికల్స్ అవి కదలడం అయితే ఉండదు. కానీ ఇక్కడ మాత్రం అన్నీ కూడా శబ్దాలే. జింకలు శబ్దాలు చేస్తున్నాయి. నక్కలు ఓలలు పెడుతున్నాయి. పక్షులేమో టాంగ్ టాంగ్ అనే శబ్దం చేస్తున్నాయి. మరి కీచురాళ్ల శబ్దం ఉంది. సుందర్ సింగ్ స్టూడ్ ఇన్సైడ్ ద టనల్. సూరజ్ ఈ అనుభూతి అంతా పోసుకుంటా ఉంటే ఇక్కడ సుందర్ సింగ్ టన్నెల్‌లో నిలబడి ఉన్నాడు లోపల. ట్రిమ్మింగ్ హిస్ ల్యాంప్. తన ఈ ఏదైతే ల్యాంప్ ఉందో అంటే తన లాంతర్ దీపం ఏదైతే ఉందో దాని ఒత్తిని ట్రిమ్మింగ్ హిస్ ల్యాంప్ అంటే ఇక్కడ ఒత్తిని సరి చేస్తున్నాడనమాట. ఆ ఒత్తి మరీ పెద్దదిగా ఉండకూడదు. అండ్ మరీ చిన్నదిగా ఉండకూడదు. మరీ చిన్నదైతే దీపం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి జస్ట్ ఎంత కావాలో అంత పెడితే మంచి కాంతి వస్తుంది. కాబట్టి ఆ విధంగా సవరించుకుంటున్నాడు. ఆ ల్యాంప్‌లోని ఒత్తిని సరిగా అడ్జస్ట్ చేస్తున్నాడనమాట. ద నైట్ సౌండ్స్ వర్ ఫెమిలియర్ టు హిమ్. ఈ శబ్దాలన్నీ కూడా అతనికి చాలా చాలా యూజువల్. రోజు వినేయి. ఎవరికి? సుందర్ సింగ్‌కి. హి డిడ్ నాట్ గివ్ దెమ్ మచ్ థాట్. అసలు అందుకని పెద్దగా ఆలోచన లేదు. ఏంటి ఆ శబ్దం ఏంది? అని ఆ శబ్దం రోజు వినేదేలే ఏం కాదులే. నో డేంజర్ అని తనకు తన మెదడు చెప్తా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ సంథింగ్ ఎల్స్ ఏ ప్యాడెడ్ ఫుట్ ఫాల్. కానీ ఒక వింత శబ్దం సుందర్ సింగ్ యొక్క దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే ప్యాడెడ్ ఫుట్ ఫాల్. ఒక జంతువు తన యొక్క అడుగుని ఆ ఆకుల మీద వేసినటువంటి శబ్దం. ఏ రజిల్ ఆఫ్ డ్రై లీవ్స్. ఒక జంతువు చాలా బలంగా తన యొక్క ఫుట్ స్టెప్‌ని ఆకుల మీద వేసింది. మేడ్ హిమ్ స్టాండ్ స్టిల్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. అతనికి అర్థమైపోయింది సుందర్ సింగ్‌కి. అది ఎవరి కాలు, ఎలాంటి శబ్దమో అర్థమైపోయింది. పీరింగ్ ఇంటు ద డార్క్‌నెస్. ఇంకా చిమ్మ చీకటిలోకి చాలా తేటగా చూడ్డానికి చాలా కళ్ళు పెద్దయి చేసేసి పీరింగ్ ఇంటు అంటే చాలా నిదానంగా ఆ శబ్దం ఎటువైపు వచ్చిందో తదేకంగా చూసే ప్రయత్నం చేశాడు. దెన్ హమ్మింగ్ సాఫ్ట్‌లీ టు హిమ్‌సెల్ఫ్ అండ్ చిన్నగా తనకు తానే అనుకోవడం మొదలుపెట్టాడు. హి రిటర్న్ టు వేర్ సూరజ్ వాస్ వెయిటింగ్. చిన్నగా హమ్మింగ్ సాఫ్ట్‌లీ టు హిమ్‌సెల్ఫ్ అంటే చిన్నగా ఏదో మ్యూజిక్ ఏదో పాట పాడుకుంటున్నట్టుగా కూల్‌గా పరిగెత్తాడనుకోండి. అక్కడ ఏముందో అతనికి అర్థమైపోయింది. అక్కడ ఉన్నది అర్థమైపోయింది. చిరుతపులి వచ్చి చక్కగా కూర్చుందాడ. ఇతనికి అర్థమైపోయింది. వెంటనే ఏదైనా తేడా చేసి ఉరికాడనుకోండి, అది కూడా అపాయం అని భావించి మీద పడితే అయిపోయినట్టు. అందుకని ఏమీ తెలియనట్లుగా కూల్‌గా చాలా కూల్‌గా ఏదో పాట పాడుకున్నట్టుగా చిన్నగా ఇతనికి ఏదైతే ఫుట్ ఫాల్ వినబడిందో అది గాబరా పెట్టింది. కానీ ఈ చిరుతపులికి గాబరా పెట్టకూడదు లెపార్డ్‌కి. కాబట్టి చిన్నగా ఏమీ జరగలేదు, అవ్వలేదు అన్నట్టుగా ఏం చేశాడు అంటే ఈ సొరంగం తన యొక్క హట్ ఎక్కడైతే ఉందో గుడిసె ఎక్కడైందో ఆ వైపు కదలడం మొదలుపెట్టాడు. సూరజ్ అక్కడే వెయిట్ చేస్తున్నాడు. 10 మినిట్స్ రిమైన్ ఫర్ ద నైట్ మెయిల్ టు రివర్. మెయిల్ అంటే ఏం లేదండి ట్రైన్ అనమాట. హౌరా మెయిల్ అంటుంటారు. కాబట్టి ఆ రాత్రి వచ్చేటటువంటి ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ రావడానికి ఇంకా 10 నిమిషాల టైమే ఉంది. ఇక్కడేముంది చిరుతపులి ఉంది. చిరుతపులి చిన్నగా సుందర్ సింగ్ ఒకటి అనుకోవచ్చు పోతే పోనీలే చిరుతపులి సచ్చిద్ది ఒక గుద్దిద్ది ఆడ సచ్చి ఊరుకునేది అనుకోవచ్చు. యాజ్ సుందర్ సింగ్ సాట్ డౌన్ ఆన్ ద కార్డ్ బిసైడ్ సూరజ్ పక్కన కూర్చున్నాడు సుందర్ సింగ్. ఏ న్యూ సౌండ్ రీచ్డ్ బోత్ ఆఫ్ దెమ్ క్వైట్ డిస్టింక్ట్లీ. ఏ రిథమింగ్ సాయింగ్ సౌండ్ యాజ్ ఇఫ్ సమ్వన్ కట్టింగ్ త్రూ ద బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ. ఇంతలోకి
ఒక వింత శబ్దం వచ్చింది. ఇద్దరికీ వినబడింది. క్వైట్ డిస్టింక్ట్‌లీ. చాలా క ఏందంటే ప్రత్యేకంగా ఉందది. ఏ రిథమిక్ సాయింగ్ సౌండ్. ఎవరో రంపం తెచ్చి ఆ యొక్క చెట్ల కొమ్మల్ని కోస్తున్నటువంటి శబ్దం అనేది వినబడింది ఇద్దరికీ గూడాను. వాట్ ఇస్ దట్? విస్పర్డ్ సూరజ్. సూరజ్ వెంటనే ఏంటది? అన్నాడు. చాలా గుసగుసలాడతా, గొణుగుతా గట్టిగా చెప్పాడనుకో ఏందదని గట్టిగా కేకేశాడనుకో, బహుశా అదే చివరి కేక అవ్వచ్చేమో. అందుకని గుసగుసలాడాడు సూరజ్. ఎవరితో? 'సుందర్ సింగ్‌తో.' ఎందుకని? హి ఈస్ ద ఎక్స్‌పర్ట్. 'సుందర్ సింగ్' ఎక్స్‌పర్ట్ అనమాట. కాబట్టి సూరజ్ ఏం చేశాడు? ఏంటది? అన్నాడు. 'ఇట్స్ ఎ లెపార్డ్' చిరుతపులి అన్నాడు 'సుందర్ సింగ్.' 'ఐ థింక్ ఇట్స్ ఇన్ ద టన్నెల్.' ఆ వచ్చే శబ్దాన్ని బట్టి అది ఆ సొరంగంలోనే ఏడో నక్కుంది. దాన్ని మనం తోలాలి బయటికి. 'ద ట్రైన్ విల్ సూన్ బి హియర్' సెడ్ సూరజ్. నీకు అర్థమవుతుందా? 10 నిమిషాల్లో ట్రైన్ వచ్చేస్తది. 'యెస్ మై ఫ్రెండ్' అవును నా స్నేహితుడా సూరజ్. 'అండ్ ఇఫ్ యూ డోంట్ డ్రైవ్ ద లెపార్డ్ ఔట్ ఆఫ్ ద టన్నెల్' ఈ సొరంగం నుంచి గాని మనం ఆ చిరుతపులిని గనక బయటికి తరమకపోతే ఇట్ విల్ బి రన్ ఓవర్ అండ్ కిల్డ్. ట్రైన్ వచ్చి ఒక గుద్దు గుద్దిద్ది అదేమో అంటే ట్రైన్ దాని మీద నుంచి వెళ్ళిపోతుంది. రన్ ఓవర్ అంటే ట్రైన్ దాన్ని ఒక గుద్దు గుద్దుతుంది. దాని మీద నుంచి అది వెళ్ళిపోతుంది. చిరుతపులి చచ్చిపోతుంది. ఐ కాంట్ లెట్ దట్ హ్యాపెన్. నేను అది జరగనీయను. బట్ దట్ వోంట్ ఇట్ అటాక్ అస్ ఇఫ్ యూ ట్రై టు డ్రైవ్ ఇట్ అవుట్. బాగుంది సుందర్ సింగ్ గారు. మనం ఎళ్లి కాపాడేది మేకపిల్లని గాదు. ఇట్స్ ఎ లెపార్డ్ చిరుతపులి అన్నాడు సూరజ్. ఒకవేళ మనం శత్రువులనుకొని మన మీద మనల్ని బఠానీ గింజల్లా కొరికేస్తేనో? బిగినింగ్ టు షేర్ ద వాచ్‌మెన్స్ కన్సర్న్. అంటే మీరు కొంచెం జాగ్రత్త పడండి. మీరెళ్లారనుకోండి, అలా ఒక పంజాతో ఒక దెబ్బేసిందనుకోండి, ఏందండి వాచ్‌మెన్ గారు, సుందర్ సింగ్ గారు మీ పరిస్థితి? అన్నాడు సూరజ్. నాట్ దిస్ లెపర్డ్. అరెరెరే! ఈ చిరుతపులి అలాంటిది కాదబ్బాయ్. ఇట్ నోస్ మీ వెల్. నేను బాగా తెలుసు దాన్ని. నేను చెప్పాను కదా! నాదే అది. వి హావ్ సీన్ ఈచ్ అదర్ ఫర్ మెనీ టైమ్స్. మేము ముఖాముఖిగా ఎన్నో సార్లు అలా ఎదురు పడ్డాం. కానీ నన్నేం చేయలేదు తెలుసా? చాలా మంచిదబ్బాయ్. ఇట్ హాస్ ఎ వీక్‌నెస్ ఫర్ గోట్స్ అండ్ స్ట్రే డాగ్స్. దానికి మేక పిల్లలో లేదా వీధి కుక్కలు, స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలనమాట. వీధి కుక్కలో కనబడినియనుకో, అప్పుడు వాటి ప్రతాపం ఏందో అది జూసిద్ది. దాని ప్రతాపం వాటి మీద జూపిద్దే తప్ప, మనుషుల జోలికెళ్ళదు. బట్ ఇట్ విల్ నాట్ హార్మ్ అస్. మనుషులైన మనల్ని అసలది టచ్ చేయదు. సో, ఐ విల్ టేక్ మై యాక్స్ విత్ మీ. సో, నీ కన్సర్న్‌ని బట్టి నేను ఏం చేస్తా అంటే నా గొడ్డలిని తీసుకెళ్తా. యూ స్టే హియర్ సూరజ్. నువ్వు మాత్రం ఇక్కడ జాగ్రత్తగా ఉండు. నో, నో ఐ యామ్ కమింగ్ విత్ యూ. భలేవాడివే సుందర్ సింగో వదిలిపెట్టి వెళ్ళిపోతా ఏంది? ఇట్లా వెళ్తే ఎట్టా? నువ్వు చిరుతపులి మంచి టర్మ్స్‌లో ఉన్నారు బానే ఉంది. నన్ను మేకపిల్ల అనుకొని తినేస్తే ఇట్ విల్ బి బెటర్ దాన్ సిట్టింగ్ హియర్ అలోన్ ఇన్ ద డార్క్. ఇక్కడ చీకటిలో నేనిక్కడ కూర్చొని వెయిట్ చేయడం కన్నా నీతో పాటు రావడం ఉత్తమం అనుకుంటున్నాను అని సుందర్ సింగ్‌తో సూరజ్ అన్నాడు. ఆల్ రైట్. బట్ స్టే క్లోజ్ బిహైండ్ హిమ్. చాలా మంచిదిలే గానీ, నాకు చాలా దగ్గరగా ఉండు. నా ఎనకే ఉండు. అండ్ రిమెంబర్ దేర్ ఈస్ నథింగ్ టు ఫియర్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ భయపడడానికి ఏమీ లేదు, ఏమీ కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. రైజింగ్ హిస్ ల్యాంప్. ఏం చేశాడు? తాను తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే లాంతర్ ఉన్నాడో, అట్లా చేత్తో పైకెత్తి చూశాడు. సుందర్ సింగ్ అడ్వాన్స్‌డ్ ఇంటు ద టన్నెల్. వాచ్‌మెన్ సుందర్ సింగ్ ఏం చేశాడంటే, టన్నెల్ అడ్వాన్స్‌డ్ ఇంటూ అంటే వెంట్ ఇంటూ ద టన్నెల్ అని. అడ్వాన్స్‌డ్ ఇంటూ అంటే ఇక్కడ వెంట్ ఇంటూ ద టన్నెల్. లోపలికెళ్ళాడు. షౌటింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ హిస్ వాయిస్ టు ట్రై అండ్ స్కేర్ అవే ద యానిమల్. వెంటనే ఏం చేశాడు అంటే, ఆ సొరంగం గదా! గట్టిగా అరిసాడు. దేనికి? భయపెట్టడానికి. భయపెట్టడానికనమాట. ఎవరిని? ఆ ఉన్నటువంటి లెపార్డ్‌ని. స్కేర్ అవే భయపెట్టి పారద్రోలడానికి గట్టిగా అరిసాడనమాట. సూరజ్ ఫాలోస్ క్లోజ్డ్ బిహైండ్. వెనకే సూరజ్ కూడా వెంటనే వెనకే వెళ్ళాడు. బట్ హి ఫౌండ్ హి వాస్ అనేబుల్ టు డూ ఎనీ షౌటింగ్. నోరు మెదపలేకపోయాడు. ఎందుకంటే భయమేసింది. హిస్ థ్రోట్ వాస్ క్వైట్ డ్రై. అప్పటికే భయంతో గొంతు తడారిపోయింది.
గొంతు ఏమైపోయింది? తడి ఆరిపోయిందనమాట. అరవడానికి ఏం లేదక్కడ. ఎందుకని? భయమేసింది. దాంతో గొంతు తడి ఆరిపోయిందనమాట. దే హాడ్ గాన్ అబౌట్ 20 పేసెస్ ఇంటు ద టన్నెల్. ఒక 20 అడుగులంత దూరం ఎళ్లారు. వెన్ ద లైట్ ఫ్రమ్ ద ల్యాంప్ ఫెల్ అపాన్ ద లెపర్డ్. వెంటనే 20 అడుగులు వేశారో లేదో, వెంటనే ఏం జరిగిందంటే చిరుతపులి వారికి కనబడింది. ఈ యొక్క ల్యాంప్ యొక్క వెలుతురు చిరుతపులి మీద పడింది. ఇట్ వాస్ క్రౌచింగ్ బిట్వీన్ ద ట్రాక్స్. ట్రాక్‌ల మధ్యలో ప్రశాంతంగా ముడుక్కొని కూర్చుంది. ఓన్లీ 5 మీటర్స్ అవే ఫ్రమ్ దెమ్. వీళ్ళకిను ఆ చిరుతపులికి 5 మీటర్ల దూరమే ఉంది. ఒక్క దూకు దూకిందంటే అయిపోయినట్టే వీళ్ళు. ఇట్ వాస్ నాట్ ఎ వెరీ బిగ్ లెపర్డ్. అయితే అది పెద్ద చిరుతపులి ఏం గాదు. ఇట్ లుక్ లైట్, అంటే చాలా మామూలుగా సన్నగానే ఉంది. చాలా అందంగా ఉంది. అండ్ మెలితిరిగిన కండరాలు అయన్నీ కండలున్నట్టుగా ఉందన్నమాట. అది గనక చూస్తుంటే దానికేమన్నా సిక్స్ ప్యాక్ అన్నట్టుగా ఉంది. సినివి. అంటే మస్క్యులర్ బాడీ అనేది ఉందన్నమాట. బారింగ్ ఇట్స్ బేరింగ్ ఇట్స్ టీత్, అంటే వీళ్ళు 5 మీటర్ల దూరం ఉన్నారు. ఉన్నప్పుడు ఏం చేసిందంటే అది కొంచెం తన పెదాన్ని పైకి లేపి తన పళ్ళు చూసింది. చూసారా నా పళ్ళు? అండ్ స్నాలింగ్, కోపంతో అనమాట. ఆ పళ్ళు చూపించడం అనమాట. ఇట్ వెంట్ డౌన్ ఆన్ ఇట్స్ బెల్లీ టైల్ ట్విచింగ్. వెనక తోకేమో ఊగుతుంది. తోక అనేది ఊగుతుంది. ఏ క్షణానైనా నేను మీ మీద పడతానురా అన్నట్టుగా. అండ్ పొట్ట ఆనించుకొని కూర్చుంది. అండ్ పళ్ళు అయితే చూపిస్తుంది. బేరింగ్ ఇట్స్ టీత్ అంటే స్నాలింగ్ అంటే కోపంగా చూస్తుంది అని. అంటే కోపంగా పళ్ళు చూపిస్తుంది మొత్తానికి. స్నాలింగ్ అంటే కోపంగా అరవడం, సౌండ్ అనమాట. స్నాలింగ్ అనేది సౌండ్, టీత్ అనేది విజువల్ రిప్రజెంటేషన్. భయపెట్టడంలో విజువల్గా ఏంటంటే పళ్ళు చూపించడం. అండ్ చెవిటోడు కాకపోతే వాడికి స్నాలింగ్, కోపంతో ఉన్నట్టుగా శబ్దం కూడా చేయడం అనమాట. మొత్తానికి ఈ పళ్ళు చూపించడం, ఈ శబ్దం చేయడం, నేను కోపంగా ఉన్నాను అనేసి అనమాట. నేను మీ మీద పడొచ్చు అన్నట్టుగా. సూరజ్ అండ్ సుందర్ సింగ్ బోత్ షౌటెడ్ టుగెదర్. ఇప్పుడు ఇక భయంతో వణుకుతో సూరజ్ కూడా కలిసి కేకలేయడం మొదలుపెట్టాడు. దేర్ వాయిసెస్ ర్యాంగ్ త్రూ ద టన్నెల్. ఆ యొక్క సొరంగం ఏదైతే ఉందో ఆ సొరంగంలో వీళ్ళు అరిచిన అరుపులకి ఇద్దరు కాదు ఓ 10-15 మంది ఉండి అరిచినట్టు శబ్దం రివర్బేట్ అంటే ప్రతిధ్వని అనేది వచ్చిందనమాట. అండ్ ద లెపన్ అన్సర్టైన్ యాజ్ టు హౌ మెనీ టెరిఫైయింగ్ హ్యూమన్స్ వర్ దేర్ ఇన్ టన్నెల్ విత్ హిమ్ టర్న్ స్విఫ్ట్లీ అండ్ డిసపియర్డ్ ఇన్ టు ద డార్క్నెస్. ఆ అరుపుకి ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు అని భావించినటువంటి చిరుతపులి ఒక్కసారిగా లగెత్తింది. ఏం లేదు, వెనక్కి ఒక్కసారి తిరిగింది. అది ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. చీకట్లోకి మాయమైపోయింది. టు మేక్ షూర్ దట్ ఇట్ హ్యాడ్ గాన్, సుందర్ సింగ్ అండ్ సూరజ్ వాక్ టు ద లెంత్ ఆఫ్ టన్నెల్. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి సుందర్ సింగ్ అండ్ సూరజ్ ఇద్దరు కూడా ఆ టన్నెల్ ఏదైతే ఉందో ఆ చివరి దాకా వెళ్ళారు. వెన్ దే రిటర్న్ టు ద ఎంట్రన్స్కి వచ్చేసరికి ద రైల్స్ వర్ బిగినింగ్ టు హమ్. ఆ ఏవైతే ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయో ఆ 2 పాముల్లాగా ఉండేటటువంటి ట్రాకులు ఏదో శబ్దాన్ని జనరేట్ చేయడం మొదలుపెట్టి, ఆ శబ్దం ఎక్కడిది అంటే ట్రైన్ వాటి మీదుగా వస్తున్నటువంటి శబ్దం అవి ప్రతిధ్వనిస్తున్నాయి అన్నమాట. దే న్యూ ద ట్రైన్ వాస్ కమింగ్. అర్థమైపోయింది వాళ్ళు. పట్టాలు శబ్దాలు చేస్తున్నాయంటే అర్థమైపోయింది ఏంటంటే ట్రైను వస్తుంది. సూరజ్ పుట్ హిస్ హ్యాండ్ టు వన్ ఆఫ్ ద రైల్స్ అండ్ ఫెల్ట్ ఇట్స్ ట్రెమర్. సూరజ్ ఇంకా టెస్టింగ్ చేద్దామని ఒక పట్టా మీద తన చెయ్యిని పెట్టాడు. అండ్ వణుకుతుంది ఆ పట్టా కాస్త. రైలు పట్టా ఏం అవుతుంది? వణుకుతుంది అనమాట. రైలు పట్టా అంటే ఇప్పుడు మనం ఈ 2 ఉంటాయి చూసారా పట్టాలు, అవి అన్నమాట. వణుకుతుంది అది. హీ హార్డ్ ద డిస్టాంట్ రంబుల్ ఆఫ్ ద ట్రైన్. అంతేకాదు వినడం చేశాడు. చెవి దగ్గరకు పెడితే ట్రైన్ సౌండ్ వినబడుతుంది. అలా అని పెట్టారు. చాలా ప్రమాదకరం అనమాట. చాలా ప్రమాదకరం. రంబుల్ అంటే శబ్దం. ఆ ట్రైన్ శబ్దం కూడా వినబడుతుంది. అండ్ దెన్ ద ఇంజిన్ కేమ్ రౌండ్ ద బెండ్. ఇక బెండింగ్ ఉంది కదా ఇక్కడ, వంపు ఉంది కదా ఇక్కడ దాకా. చాలా ప్రమాదం ఏంటంటే బెండ్ ఉంటాయి. ఇట్లా బెండ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు తెలియదు ట్రైన్, వెంటనే స్పీడ్గా వచ్చేస్తుంది. హిస్సింగ్ ఎట్ దెమ్. ఏదో పెద్ద పాము
బుసలు కొడుతూ వచ్చున్నట్టుగా వచ్చేసింది. స్కాటరింగ్ స్పార్క్స్ ఇంటు ద డార్క్‌నెస్. ఎట్లా కనబడుతుంది అంటే, ఎక్కడి నుంచో ఏదో నిప్పు కణికలు పడుతున్నట్టుగా. అంటే అక్కడ ఏందంటే నిప్పు కణికలనే కన్నా, ఇవి ఎందుకు నిప్పు కణికలుగంటే, ఈ పట్టాల మీదెళ్ళేటప్పుడు స్పార్కులు రావడం అనేది కొంత సహజం. ఎందుకు రౌండ్ టర్న్ తిరిగినప్పుడు ఏదైనా బ్రేకేసినప్పుడు స్పార్క్స్ అనేవొస్తాయి. ఆ స్పార్క్స్ స్లో అవ్వడం వలనో, లేకపోతే ఇగ టన్నెల్‌లోకి వెళ్తున్నాం గాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మొత్తానికి అక్కడ ఏమవుతుంది అంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ చీకట్లో నిప్పు కణికలు కనపడడం స్టార్ట్ అయినియి ఆ చీకట్లో. డిఫైయింగ్ ద జంగిల్ యాస్ ఇట్ రోడ్ త్రూ ద స్ట్రీట్. ఇక జంగిల్ ఏదైతే నిశ్శబ్దంగా ఉంది ఒక రకంగా. ఇది వచ్చే సౌండ్ ఎలా ఉందంటే మహా భయంకరంగా ఉంది. ఆపోజిట్ సౌండ్ ఆఫ్ ది జంగిల్ అనమాట. ఏం జేస్తావురా నువ్వన్నట్టుగా చాలా స్పీడ్‌గా పెద్ద శబ్దం జేసుకుంటూ ఏం జేస్తుంది అంటే ఆ టన్నెల్‌లో నుంచి ఈ యొక్క ట్రైన్ అనేది రావడం జరుగుతుంది. స్టీప్ సైడ్స్ ఆఫ్ కట్టింగ్ ఏదైతే సొరంగంలో తవ్వేశారో కట్టింగ్ అనమాట. సొరంగం తవ్వారు గదా! ఆ సైడ్‌లు గుండా ఇది ఏం జేస్తుంది పొగలంతా గూడా చిమ్ముకుంటా రావడం అనేది జరుగుతుంది. ఇట్ చార్జ్డ్ స్ట్రెయిట్ ఎట్ ద టన్నెల్. అది రావడం ఎట్లా లైట్ ఉంది. దానికొక లైట్ ఉంటుంది ట్రైన్‌కి. అది రావడం చాలా స్ట్రెయిట్‌గా వేగంగా ఆ టన్నెల్‌లో దూసుకుంటా వస్తున్నట్టుగా వచ్చేసింది. థండరింగ్ పాస్ట్ సూరజ్ లైక్ ద బ్యూటిఫుల్ డ్రాగన్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. ఎలా అంటే పెద్ద మెరుపు వేగం ప్లస్ ఉరుము శబ్దం కలిసి సూరజ్ తన కలల ప్రపంచంలో ఎలా అయితే వస్తుంది ఒక డ్రాగన్ నిప్పులు చిమ్ముకుంటా అనుకున్నాడో నిజంగానే ట్రైన్ అట్లా నిప్పులు చిమ్ముకుంటూ ఆ స్పార్క్స్ వస్తూ పొగలు కక్కుకుంటూ చాలా వేగంగా తనని దాటుకొని వెళ్ళిపోయింది. అండ్ వెన్ ఇట్ హ్యాడ్ గాన్ ద సైలెన్స్ రిటర్న్ అండ్ ద ఫారెస్ట్ సీమ్ టు బ్రీత్. అది వెళ్ళిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే అడివే ఊపిరి పీల్చుకుంది అండ్ మరలా బ్రతకడం స్టార్ట్ చేసింది. ఓన్లీ ద రైల్స్ స్టిల్ ట్రెంబుల్ విత్ పాసింగ్ ఆఫ్ ద ట్రైన్. కేవలం ఆ పట్టాలు మాత్రమే ఇంకా ఆ పట్టాల మీద ఆ ట్రైన్ వెళ్తుంది కాబట్టి ఆ శబ్దం అనేది ఇంకా జనరేట్ అవుతూనే ఉంది. దే ట్రెంబుల్డ్ అగైన్ టు ద పాసింగ్ ఆఫ్ ద సేమ్ ట్రైన్ ఆల్మోస్ట్ ఏ వీక్ లేటర్. ఒక వారం తర్వాత మరలా అవి వణకడం మొదలైంది. అంటే శబ్దం చేయడం మొదలైంది. ఏవి? రైలు పట్టాలు. అదే ట్రైన్. కాకపోతే ఈసారి ట్రైన్ బయట లేడు సూరజ్. ట్రైన్ లోపల వాళ్ళ ఫాదర్‌తో ఉన్నాడు. సూరజ్ అండ్ హిస్ ఫాదర్ వర్ బోత్ ట్రావెలింగ్ ఇన్ ఇట్. ఆ ట్రైన్‌లోనే సూరజ్ మరియు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా ఆ ట్రైన్‌లోనే, ఆ రైల్‌లోనే ప్రయాణించడం అయితే జరుగుతుంది. సూరజ్ ఫాదర్ వాస్ స్క్రిబ్లింగ్ ఇన్ ఏ నోట్‌బుక్. నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటున్నాడు. స్క్రిబ్లింగ్ అంటే ఏది పడితే అది రాయడం అనమాట. డూయింగ్ హిస్ అకౌంట్స్. అకౌంట్స్ అనేవి చేస్తున్నాడు. ఆ లెక్కలకు గాను కొట్టేస్తున్నాడు, చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు. సూరజ్ సాట్ ఎట్ అన్ ఓపెన్ విండో. ఇక సూరజ్ ఏం చేశాడు పిల్లలు జనరల్‌గా కిటికీ దగ్గర కూర్చుంటారు. స్టేరింగ్ ఔట్ అట్ ద డార్క్‌నెస్. ఇక చీకట్లో వీళ్ళు కూడా నైట్ టైమ్ ప్రయాణిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత ఒక వారం తర్వాత అదే ట్రైన్‌లో. ఇంతకుముందు బయట చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు లోపల ఉండి బయట గమనిస్తున్నాడనమాట. స్టేరింగ్ ఔట్ అంటే తదేకంగా చూస్తున్నాడు. హిస్ ఫాదర్ వాస్ గోయింగ్ టు ఢిల్లీ ఆన్ ఏ బిజినెస్ ట్రిప్. వాళ్ళ నాన్నగారు బిజినెస్ ట్రిప్ ఉండడం వల్ల ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు సూరజ్‌ని. అండ్ హాడ్ డిసైడెడ్ టు టేక్ ద బాయ్ అలాంగ్. తనతో కూడా తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాడంట. ఐ డోంట్ నో వేర్ హి గెట్స్ టు మోస్ట్ ఆఫ్ ద టైమ్ హి హాడ్ కంప్లెయింట్. ఐ థింక్ ఇట్స్ టైమ్ హి లెర్న్ సంథింగ్ అబౌట్ మై బిజినెస్. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఐ డోంట్ నో వేర్ హి గెట్స్ టు మోస్ట్ ఆఫ్ ద టైమ్. నేను ఎక్కడికెళ్తానో యాక్చువల్‌గా తెలీదు. తండ్రి ఎక్కడికెళ్తాడు? ఏం చేస్తాడు? ఐ డోంట్ నో వేర్ హి గెట్స్ టు. అసలు ఎక్కడికెళ్తాడమ్మా నాన్న? చాలా టైము ఎక్కడ ఉండడు అసలు. ఎక్కడెక్కడికో వెళ్తుంటాడు అని కంప్లెయింట్ చేశాడు సూరజ్. అందుకు ఐ థింక్ ఇట్స్ టైమ్ హి లెర్న్ సంథింగ్ అబౌట్ మై బిజినెస్. ఆహా! అట్లా అన్నాడు గాబట్టి నేను తీసుకెళ్ళి నేనేం జేస్తున్నానో జూపిస్తా. మామూలుగా అయితే నేను తీసుకెళ్ళాననుకో బోర్‌గా ఉండిద్ది. అదే వాడి ప్రశ్నకి సమాధానంగా నేను తీసుకెళ్ళాననుకో, వాడికి ఒక సమాధానం దొరికినట్టుంటుంది. చాలా ఎంజాయింగ్‌గా ఉంటుంది. అనేసి సూరజ్‌ని వెంటబెట్టుకెళ్తున్నాడు వాళ్ళ నాన్న ఢిల్లీకి. ద నైట్ మెయిల్ రష్డ్ త్రూ ఫారెస్ట్ విత్ ఇట్స్ హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్. ఆ రాత్రి ట్రైన్ ఏందంటే తనతో పాటు చాలా ప్రయాణికుల్ని, వందల మంది ప్రయాణికుల్ని
తీసుకువెళ్తుంది. ద క్యారేజ్ వీల్స్ బెట్ అవుట్ ఎ స్టడీ రిథమ్ ఆన్ ద రైల్స్. ఆ క్యారేజ్ వీల్స్ అనేవి సౌండ్ వచ్చిద్ది. ఏదో ధన్న 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 సౌండ్ వస్తుందన్నమాట. ఏదో కుట్టినట్టుగా. టైనీ ఫ్లిక్కరింగ్ లైట్స్ మినుగు మినుగుమనేటటువంటి లైట్లు. ఓకే. మినుగు మినుగు అంటున్నాయి. కేమ్ అండ్ వెంట్ అలా వస్తున్నాయి, పోతున్నాయి. యాస్ దే పాస్ స్మాల్ విలేజెస్ చిన్న చిన్న విలేజెస్ అట్లా దాటుకుంటూ పోతుంది. ఆన్ ద ఫ్రింజ్ ఆఫ్ ద జంగిల్. ఫ్రింజ్ అంటే అంచు అనమాట. ఫ్రింజ్ అంటే అంచు, ఎడ్జ్ అని అర్థం. ఫ్రింజ్ అంటే ఎడ్జ్, అంచు అని అర్థం. సూరజ్ హాట్ ద రంబుల్ యాజ్ ద ట్రైన్ పాస్డ్ ఓవర్ ఎ స్మాల్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్ళింది అనుకోండి, ఎలాంటి సౌండ్ వస్తుంది? చాలా డిఫరెంట్ సౌండ్ వస్తుంది. దాన్నే రంబుల్ అన్నారు. అంటే ఆ సౌండ్ డిఫరెంట్‌గా ఉంటది. ఇట్ వాస్ టూ డార్క్ టు సీ ద హట్ నియర్ ద కట్టింగ్. వెయిట్ చేస్తున్నాడు. ఆ కట్టింగ్ ఏదైతే ఉందో, కట్టింగ్ అంటే ఎక్కడ? ఈ కొండని తొలిచారు చూసారా? అది కట్టింగ్. ఆ తొలిచిన దగ్గర ఏం చేస్తున్నాడు? నాకు కనబడిద్దేమో చూద్దాం ఆ గుడిసె. బట్ హీ న్యూ దే మస్ట్ బి అప్రోచింగ్ ద టన్నెల్. యెస్, సొరంగానికి దగ్గర అవుతున్నాం మనం. హీ స్ట్రెయిన్డ్ హిస్ ఐస్ లుకింగ్ అవుట్ ఇంటూ నైట్. రాత్రిళ్ళు మరి అట్లా చూసి చూసి చాలా కళ్ళు ఏమైనాయి అంటే అతనికి అలసిపోయినాయి. స్ట్రెయిన్డ్ అంటే అలసిపోవడం అనమాట. కళ్ళు అలసిపోయినాయి చూస్తా చూస్తా. అండ్ దెన్ జస్ట్ యాజ్ ద ఇంజిన్ లెట్ అవుట్ ఎ స్ట్రిల్ విజిల్. ఇప్పుడు వంపు తిరగబోతుంది. ఒక గట్టి విజిల్ సౌండ్ అనేది వినబడింది. సూరజ్ సా ద ల్యాంప్. ఆ గుడిసెకి ఉండేటటువంటి ల్యాంప్ ని చూశాడు. హీ కుడ్ నాట్ సీ ద సుందర్ సింగ్. ఆ చీకట్లో సుందర్ సింగ్ అయితే చూడలేకపోయాడు కానీ బట్ హీ సా ద ల్యాంప్. కానీ ఆ ల్యాంప్ ఏదైతే దీపం లాంతర్ ఉందో అది చూశాడు. అండ్ హీ న్యూ దట్ హిస్ ఫ్రెండ్ వాజ్ అవుట్ దేర్. ఇక సుందర్ సింగ్ అక్కడే ఉన్నాడు అనే విషయం సూరజ్కి తెలిసిపోయింది. కానీ చూడలేకపోయాడు చీకట్లో అంతే. ద ట్రైన్ వెంట ఇన్ టు టన్నెల్ అండ్ అవుట్ అగైన్. టన్నెల్లోకి వెళ్ళింది. ఎలా తెలుస్తుంది? చీకటిగా ఉంటుంది, ఏం కనబడదు బయట. అండ్ ఇంకోటేందంటే, ఆ పొగ ఏదైతే నీటి ఆవిరి పొగ అయితే ఏదైతే వదులుతుందో అది మళ్ళీ లోపలికే వచ్చేసిద్ది కిటికీ గుండా. కాబట్టి తెలిసిపోతుంది. అండ్ ఔట్ అగైన్. ఆ సొరంగం నుంచి బయటపడ్డారు గూడా. ఇట్ లెఫ్ట్ ద జంగిల్ బిహైండ్ అండ్ థండర్ ఎకర్స్ ఎండ్‌లెస్ ప్లేయింగ్స్. ఇక ఆ ఏదైతే జంగిల్ ఉందో, అడవి ఉందో దాన్ని దాటేసి మైదానం వైపుకి దూసుకెళ్ళింది ఆ ట్రైన్. సూరజ్ స్టేర్డ్ ఔట్ అట్ ద డార్క్‌నెస్. ఆ చీకట్లోకి సూరజ్ చాలా తదేకంగా చూడడం మొదలుపెట్టాడు. తదేకంగా అట్లానే కళ్ళు ఆర్పకుండా తదేకంగా చూడడం అనమాట. అలా కళ్ళు అలానే క్లోజ్ చేయకుండా అంతే ఓపెన్‌గా ఉంచి చూడడం మొదలుపెట్టాడు. థింకింగ్ ఆఫ్ లోన్లీ కట్టింగ్ ఇన్ ద ఫారెస్ట్. ఒకే ఒక కట్టింగ్ ఉంది. ఆ సొరంగాన్ని తవ్వే ఒకే ఒక సొరంగం. అండ్ వాచ్‌మ్యాన్ విత్ ల్యాంప్. అండ్ ఒక వాచ్‌మ్యాన్ ఒక ల్యాంప్ పెట్టుకొని would always remain a firefly for those traveling thousands as he lit up the darkness for steam engines and leopards. సో అండి అతను వెలిగించేటటువంటి ఏదైతే లాంతర్ ఉందో చూసే జనాలకి అదొక ఫైర్ ఫ్లై లాగా, అంటే మినుగురు పురుగు ఉంటుంది కదా, అట్లా కనబడతాడు జనరల్గా. ఆ అక్కడ గుడిసెకి తగిలించి ఉండడం చూస్తే ఒక మినుగురు పురుగు కనబడినట్టుగా అక్కడ కనబడుతుంది. కానీ అతను దేనికి దారి చూపిస్తున్నాడు? స్టీమ్ ఇంజిన్స్‌కి దారి చూపిస్తున్నాడు అపాయం లేకుండా దాటడానికి. చిరుత పులులకి కూడా ఏందంటే దారి చూపిస్తున్నాడు. ఎటువంటి డ్యామేజ్ వాటికి ఎటువంటి ప్రాణానికి ప్రమాదం ఉండకుండా కాపాడుతున్నాడు. జనాల్ని కాపాడుతున్నాడు. అతను కేవలం మినుగురు పురుగే. అసలెవరు పట్టించుకోరు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని కూడా తెలీదు. కానీ ఇక్కడ తాను కొన్ని వందల మందికి ఇబ్బంది కలగకుండా, ట్రైన్‌కి ఏం కాకుండా, అలానే అడవిలో ఉన్న వన్యప్రాణులకి ఏం కాకుండా రక్షిస్తున్నాడు. కానీ అతని పాత్రని కేవలం మినుగురు పురుగుతోనే పోలుస్తారు. అయినప్పటికీ కూడా అతను ఎంతో మందిని కాపాడుతున్నాడు అనేసి రస్కిన్ బాండ్ రాయడం అయితే జరిగింది. అయన్నీ కూడా రస్కిన్ బాండ్ రచనలన్నీ కూడా తన జీవితం యొక్క అనుభవాల నుంచి వస్తాయి. ఏవో అద్భుతాలు అయ్యేం ఉండవు గానీ, తాను చూసిన దాన్నే చాలా చక్కగా, అద్భుతంగా చెప్పడం, ఆవిష్కరించడం మన కళ్ళ ముందు ఈ యొక్క రస్కిన్ బాండ్ యొక్క నేర్పరితనం. అందుకే ఆయన చాలా సక్సెస్‌ఫుల్ అవ్వడం అయితే జరిగింది. రస్కిన్ బాండ్ రాసినటువంటి 'టన్నర్'. థ్యాంక్ యూ అండి. అండ్ మిగతా ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో ఇవి ఇదే విధంగా ఉంటాయి. దయచేసి గమనించండి. అండ్ లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్లే లిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.